శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే మనం గతంలో అఘోరీ సాంప్రదాయానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మంత్రశాస్త్రానికి సంబంధించి ఈరోజు అద్భుతమైనటువంటి ఇంతవరకు మనం అనుకుంటున్నాం కానీ వాటి యొక్క రహస్యాలు పూర్తిగా మనకు తెలియదు. అలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి గురుదేవులు రుద్రగుప్తాచార్యుల వారు వచ్చారు. మరి వారితో మన సత్సంగాన్ని కొనసాగించి మంత్రశాస్త్రం యొక్క రహస్యాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. చాలా సంతోషం గురుగారు. ఓం నమ శివాయ. చెప్పండి. ఈరోజు ఎలాగా మనం మంత్రశాస్త్రం గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పని దిగ్విజయంగా జరగడానికి ఒక మంత్రం చెప్పండి గురుగారు. నమో దివ్యే మహాదివ్యే శివాయ సతతం నమః. నమ ప్రకృతే భద్రాయ నేత పడతాస్పత జాతవేదస్య సునమామ సోమవర్తాది వేద సన పరిషది దుర్గాణి విశ్వా నావేవ సింధు దుర్తహత్యగ్ని. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపోం జ్యోతిరసమృతాత్ బ్రహ్మ భూర్భువస్వ. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. చెప్పండి. అంటే ఈ మంత్రాలు చదువుకుంటే దిగ్విజయంగా జరుగుతుంది పని అంతా. అమ్మవారు శక్తి జాతవేద దుర్గా అంటే సాక్షాత్గా అగ్ని దుర్గా. ఇంకా జాతవేద దుర్గా మంత్రం అన్నిటికన్నా పెద్ద మంత్రం అనమాట. ఇప్పుడు మనకు గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం ఎలా ఉంది పెద్ద, సేమ్ అట్లానే వేదిక మంత్రం జాతవేద దుర్గా మంత్రం. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. ఈ మంత్రం చెప్పేస్తే ఇంకా పౌరాణికలో నమో దివ్య మహాదివ్య శివాయ సతతం నమః ప్రకృతి భద్రాయ నేత పడతా, ఇది దేవి సప్తశతిలో ఉన్న మంత్రం. ఈ రెండు మంత్రాలు చెప్పడం చాలా శ్రేష్టం అన్నమాట. మళ్ళీ సాత్మే గాయత్రి మంత్రం అనేది చెప్పాలి, బాగుంటది. ఏ పని మొదలు పెట్టినా ఇట్లా ఈ మంత్రం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే మన పూర్వీకుల్లో గురుకులమైన ఇంకా ఎక్కడ పోయినా ఇలా మీటింగ్ లో కూర్చున్నా ఇంకా ఏదైనా ఉన్నా వాళ్ళు కంపల్సరీ మంత్రాలు, దైవిక మంత్రాలు కంపల్సరీ చెప్తుండే అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఒకటి సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళ ఒక కోరిక. మంత్రంతో దేన్నైనా సాధించవచ్చు గురుగారు. మంత్రంతోనే అన్ని సాధించుకోవచ్చు. ప్రపంచంలో ఏం కావాలి అన్ని మంత్రంతోనే సాధించుకోవచ్చు. అంటే ఈ మధ్యన తెలిసినా తెలియకపోయినా అందరూ మంత్రాల గురించి చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మంత్రశాస్త్రంలో ఏంటంటే కొన్ని మంత్రాలు ఉచ్చారణ సరిగా లేకపోయినా, కొన్ని మంత్రాలను కరెక్ట్గా పఠించకపోయినా దానికి రివర్స్లో దాని యొక్క ఫలితాలు ఉంటాయి. దానివల్ల అందరికి కూడా అంటే మంచి జరగాలని యజ్ఞం ఏదో చేస్తుంది, యాగం చేస్తుంది, దానికి రివర్స్ ఫలితాలు వచ్చి వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయండి. అంటే ఫస్ట్ మంత్రాక్షరాలు ఉంటాయి. మంత్రాలు మంత్రాల్లో వైదిక మంత్రాలు, తర్వాత పౌరాణిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు. వైదిక మంత్రాలు స్వయంభూ అనమాట. అది నేచర్లో ఆ ఫలానా ఋషి ఆ మంత్రాన్ని చూసినాడు, చెప్పినాడు, అలా ఉంటుంది. అది స్వయంభూ అనమాట. ఆ వైదిక మంత్రాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. దానికి ఛందస్సు అనేది ఉంటుంది అనమాట. గాయత్రి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అలా ఒక ఛందస్సు ప్రకారంగా చెప్పేది ఉంటుంది. మన దాని తర్వాత పౌరాణిక మంత్రాలు ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సతతం నమః ప్రకృతి భద్రాయ నేత పడతా, ఏ పౌరాణిక మంత్ర. ఇక తాంత్రిక మంత్రాలు అంటే తాంత్రిక మంత్రాలు నార్మల్గా ఉంటుంది, కానీ తాంత్రిక మంత్రాలలో అన్నిటికన్నా ఎక్కువ యూజ్ అయ్యేది బీజాక్షరాలు. ఓం హుం కాళికాయై నమః, ఓం క్లీం కాళికాయై నమః, ఓం క్లీం క్లీం హుం క్రోం శ్రేం కాళికాయై నమః. ఇలా ఈ బీజాక్షరాలు యూజ్ చేసి ఈ మంత్రాలు ఉపయోగిస్తారు అన్నమాట. మంత్రశాస్త్రానికి ఆధారమే ఆదిశక్తి. మంత్రాలంటే దట్ ఈస్ సాక్షాత్ ఆదిశక్తి. అంటే తాంత్రిక మంత్రాలు వీటన్నిటికీ ఇంకా ఈ ఆదిశక్తి గాయత్రి రూపంలో ఉంటే ఆమె వేదమాత. అంటే వేదిక మంత్రాలంతా సాక్షాత్గా గాయత్రి మాత రూపం అన్నమాట. అంటే ఫట్ ఫట్ స్వాహ ఇలాంటివి అంటుంటారా? ఇది అంతా తాంత్రిక మంత్రాలు అనమాట. ఓం ఫట్ స్వాహ, క్లీం అంటే నమః అంటే హృదయం, ఫట్ వషట్, అట్లా ఈ ఎంత తాంత్రిక మంత్రాల కింద వస్తాయి అనమాట. ఇదంతా ఆదిశక్తి మంత్రం. ఓం లాగే జూమ్ కూడా బీజాక్షరాలు. ఇప్పుడు బీజాక్షరాలు చాలా ఉన్నాయి. హుం, జుమ్,
శ్రీం, క్లీం ఇవన్నీ బీజాక్షరాలు. అన్నిటికన్నా పెద్ద శక్తివంతమైన ఆదిశక్తి బీజాక్షరం ఓం. ఓం మిగతా మంత్రాలంతా ఓం తర్వాత బీజాక్షరాలు. ఓం చాలా పవర్ఫుల్ బీజాక్షరం. ఓం పెట్టి మనం ఎన్నో మంత్రాలు, తాంత్రిక మంత్రాలు చెప్తాం. ఓం పెట్టకుండా కూడా చెప్తాం. కాకపోతే ఓం పెట్టకుండా చెప్పడంతో మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. కానీ ఓంకారం పెట్టి మనం ఆ మంత్రాలు చెప్తే మనకు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓం అనేది పెట్టి ప్రతి ఒక్క మంత్రానికి ముందు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇది పెట్టకుండా కూడా చెప్పచ్చు. మంత్రం ఫలితం అయినా సార్. నమః శివాయ, నమః శివాయ దాని ఫలితం అంత ఉండదు. ఓం నమః శివాయ చెప్తే ఓం అనేది ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం పోస్తుంది. ఓం పని ప్రాణం పోయడం. ఓం లేకుండా అయితే తొందరగా సిద్ధిస్తుంది. సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సెక్యూరిటీ పర్ఫెక్ట్ సెక్యూరిటీతో చేయడం ఇంకా మంచిగా సిద్ధించడం. అలా ఓం పెట్టాలి బెస్ట్. అంటే గురుగారు ఇప్పుడు అంటే ఇంతకు ముందు కాలంలో అవి ఉన్నదా ఏంటో తెలియదు, చాలా రహస్యంగా జరిగేటటువంటి కొన్ని విద్యలు, ముఖ్యంగా వాటిలో దశమహావిద్యలు. ఇవి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ దశమహావిద్యలు అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి? అసలు ఏంటి దశమహావిద్యలు? ఒక్కొక్క దానికి ఏమేమి మంత్రములు ఉన్నాయి? సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఈ 2-3 years అయితే మరీ ఎక్కువ టూ మచ్ గా ప్రతి ఒక్కరు దశ మహావిద్యల గురించి మాట్లాడారు. అసలు దశ మహావిద్య అంటే ఏబిసిడి అంటే ఎల్లమ్మ, పోచమ్మ, డొంకలమ్మ, ముత్యాలమ్మ ఈ అమ్మవాళ్ళు ఎలా ఉన్నాయో దశ మహావిద్యలు కూడా అందులో వేసిస్తారు. దశ మహావిద్య చాలా డిఫరెంట్, ఇంకా చాలా పవర్ఫుల్. విద్య వేరే, మహావిద్యలు మహావిద్యలు మహాగుహ్య విద్యలు ఎన్నో రకాలు ఉంటుంది. అందులో మహావిద్యలు అంటే ఇంకా చాలా చాలా పవర్ఫుల్. అయితే దశ మహావిద్యలు ఒక కథ అనేది ఎలా వస్తుందంటే, దక్ష ప్రజాపతి ఒక ఇన్సిడెంట్ ఉంది. యాక్చువల్గా దక్ష ప్రజాపతి ఒక పెద్ద హవనం యజ్ఞం పెడతారు. పెట్టేటప్పుడు అమ్మవారు నేను అంటే అందరు దేవతలందరూ పోతున్నారు. వాళ్ళు శివుని పార్వతికి ఇన్విటేషన్ లేదు ఆ యజ్ఞంలో. దేవతలందరూ పోతున్నారు. పోతూ నమ శివాయ చెప్పుకుంటూ కైలాసం ముందు నుంచి పోతున్నారు. ఆ పార్వతి మాత తమాష ఏందండి మీరు అందరు ఎక్కడ పోతున్నారు, మీకు తెలియదా మీ నాన్నగారు పెద్ద హవనం పెట్టిన యజ్ఞం పెట్టినారు మీకు తెలియదా అంటే, అలా అనాలి. వస్తారు మనకు ఇన్విటేషన్ వస్తుందేమో. ఇంద్రాది దేవతలు పోతున్నారు, విష్ణుమూర్తి పోతున్నారు, మళ్ళా నారదుడు నారాయణ ఎక్కడ పోతున్నారా మీకు తెలియదమ్మా మీ నాన్నగారు పెద్ద యజ్ఞం పెడుతున్నారు. విని అరే మా నాన్నగారు అందరిని పిలిచింది నాకెందుకు పిలవలే. ఇప్పుడు కైలాసం అంటే అందరికీ తెలుసు. అందరు కుబేరుడిది అంటే తెలియదంటే మాట చెప్పొచ్చు, ఆయన ఎక్కడ ఉంటాడు వైకుంఠం, మళ్ళీ ఎక్కడ మళ్ళీ కైలాసం అంటే భూమి పైననే ఉంది. ఇది ఓపెన్ ఉంది, ఓపెన్ ఎయిర్ చద్బీని శివక కైలాష్కో ఆసక్తి ఉండొచ్చు, రావచ్చు, కలవచ్చు, ఎందుకు రాలే. మళ్ళీ అమ్మవారు అంటే శివుని నేను మా నాన్నగారు ఎవరు పంపించవచ్చు, మళ్ళీ ఎందుకు రాలేదో నాకు ఏం అర్థమైతే లేదు, నేను నాన్నగారు ఈ హవనం అవుతుందో నేను పోయి వస్తాను అండి. శివుడు అంటే చూడు పార్వతి అంటే పార్వతి అంటే అది దట్ ఈస్ ఫస్ట్ జన్మ సతీ. చూడు సతీ వాళ్ళు పెద్దోళ్ళు. ఇంకా దక్ష ప్రజాపతి ఆయన నార్మల్ కాదు, ప్రజాపతి. ఆయనకి అన్ని తెలుసు. ఆయనకు తెలియదు అంటే కాదు, నేను నమ్మను. ఆయనకు అన్ని తెలుసు. ఇంకా ఎవరైనా ఇన్విటేషన్ ఇవ్వాలో వాళ్ళందరూ వెళ్తున్నారు. మనకు కూడా ఇన్విటేషన్ ఉంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ వచ్చిందా వెళ్దాం. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కాదు వీళ్ళందరూ పోతున్నారు కదా, మా నాన్న నేను లేకుండా ఇంతవరకు ఏం హవనం చేయలే, యజ్ఞం చేయలే, నేను పోవాలి అంటే, కాదు జాగు మీ ఇన్విటేషన్ వస్తే మనం ఎందుకు టెన్షన్ పడతావు? అందరిని పిలిచినప్పుడు ప్రతిసారి నువ్వు ఉన్నప్పుడే మీ నాన్న హవనం చేస్తే ఈసారి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సరే అని ఆగితే ఇక చాలా సేపు అయింది. ఇంకా మిగతా వేరే వాళ్ళు అందరూ ఫుల్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరి ఇంట్లో ఎవరు లేరు. అమ్మవారేమో అట్లా బాల్కనీ నుంచి చూస్తుంది కైలాసం నుంచి, ఏంది అందరు పోతున్నారు, నాకు ఇన్విటేషన్ లేదు, చాలా టైం అయింది. మళ్ళా సాయంత్రం వరకు ఆగేసి చూడండి నేను వెళ్తాను, అందరు దేవతలు అందరు వెళ్ళిపోయినట్టున్నారు, మనకు ఎక్కడో మిస్టేక్ అయిందబ్బా నాన్నగారితో, మనం పోదాము, నేను పోతాను, మీరు రండి, మీరు లేకపోతే పని చేయండి, నేనే పోతాను, మీరు మనం కాదు నేనే పోతాను, ఎందుకంటే మీరైతే ఇంటి అల్లుడికైతే పిలిస్తే పోవాలే. కాదు పార్వతి, నువ్వు నా భార్యవి, నా అర్ధాంగినివి. అర్ధాంగిని అంటే ఇంతకు ముందు మాట వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు నా అర్ధాంగినివి.
ఇప్పుడు నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా మీ నాన్నగారు సగౌరవంగా మనం ఇద్దరిని పిలవాలి. పిలిస్తే మనం గౌరవంగా పోవాలి. అది అందులోనే మనం ఒక రెస్పెక్ట్, మన రెస్పెక్ట్ ఉండవు కదా ఇట్లా పిలిస్తే. మీరు ఏదని చెప్పండి, నేనైతే ఎలా వెళ్తాను అని చెప్తే ఇంకా పార్వతీమాత ముండి చేయడం స్టార్ట్ చేసాం. సతీ రూపంలో ఉన్న పార్వతీమాత ముండి చేయడం స్టార్ట్ చేసేది. ఇక సతీ అంతా ముండి చేస్తుంది, ఇట్లా పోతా 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 అంటే ఇక శివుడు ఏమనుకుంటా గమ్మున ఇక నవ్వుతూ సరే ఇప్పుడైతే వద్దని అనిపిస్తుంది, ఇప్పుడు వద్దమ్మా అని. ఇక ఆమె వింటది కాబట్టి ఇక ఈమెకి ఏం మాట్లాడదని తక్కువ లేస్తారు. లేస్తే ఇక అమ్మవారికి అర్థమైపోయింది, ఇక ఈయన ఎస్కేప్ అవుతున్నాడు ఇక్కడ నుంచి, నన్ను నాకు కూడా లేనిస్తలే ఆయన ఎలా చేయాలి. తక్కువ మంది అమ్మవారు ఇట్లా ఎదురుగా నిలబడుతుంది భయంకర రూపం నుంచి, నాకు పోనిస్తావా లేవా అని కాళికా రూపంలో. ఇక శివుడు తనతో మాట్లాడదు. మళ్ళీ తనేమో ఇటు రైట్ సైడ్ చూస్తారు. రైట్ సైడ్ చూసేస్తే అక్కడే అమ్మవారేమో చిన్న మస్తికా రూపంలో వచ్చేస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే భువనేశ్వరి రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఇటు ఆగ్నేయ సైడ్ లో చూస్తే దుబామతి రూపంలో వచ్చేస్తుంది. ఇట్లా చూసేస్తే షోడశి రూపంలో వచ్చేస్తుంది. ఇట్లా చూస్తే మహాత్రిపుర సుధ రూపంలో వచ్చేస్తుంది. ఇటు 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 పోవాలంటే మాతంగి రూపంలో. ఇక టక్ మన ఇట్లా ఆకాశంలో ఎగిరి పై నుంచి వెళ్ళిపోదామని శివుడు చూస్తాడు. అక్కడ తారాయ రూపంలో ఉంటుంది. ఇక ఎట్లా కింద నుంచి భూమి నుంచి వెళ్ళిపోదాం, కింద నుంచి పోతే అక్కడ బయట రూపంలో నిలబడుతుంది. ఇక ఎక్కడి నుంచి పోనిస్తలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో కొన్ని తాంత్రిక గ్రంథాలలో 16 ఉంది మహావిద్యలు. అమ్మవారు 16 రూపాయలు ధరించింది. కొన్ని గ్రంథాల్లో ఎక్కువ ఉంది, కొన్ని అసలు ఆ టైంలో కొన్ని గ్రంథాలు 25 ఉంది, కొన్ని గ్రంథాల్లో 301 వరకు ఇంచుమించు అన్ని గ్రంథాలది ఓపెన్ చేస్తే 300 ఒక మహావిద్యలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మన ఋషిముని ఏం చేస్తారు 301 అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఇందులో అన్నిట్లో ఒక కామన్ గా 10 మహావిద్యల్ని పెట్టినారు. అయితే అలా 10 మహావిద్యల రూపంలో ధరించింది. ధరిస్తే ఇక శివుడు అమ్మ నువ్వైతే జగన్మాతవి, నేను నీకు చెప్పేది ఏం లేదు, ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే ఎల్లు తల్లి, నాకు అడిగేది ఏందని చెప్తాడు అన్నమాట. అప్పుడు అమ్మ సతీ రూపంలో ఉన్న అమ్మ వారు అప్పుడు ఆ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అందరికీ ఆ స్టోరీ అనేది తెలుసు. దక్ష ప్రజాపతి యొక్క ఇన్సల్ట్ జరుగుతుంది. ఇన్సల్ట్ జరిగిన తర్వాత కాకపోతే ఈ దశ మహావిద్యలు ఆ టైంకి మొదటిసారి సృష్టికి ఈ మొత్తం జగత్కి తెలుస్తుంది. అమ్మవారు ఈ మహావిద్య రూపంలో ఉంటాయి అన్నమాట. అట్లా అంటే దశ మహావిద్యలు అమ్మవారిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకుని ఏ కావాలంటే అది సిద్ధించుకోవచ్చు అని చెప్తుంటారు. అమ్మవారికి ప్రియమైన రూపాలు. ఇంకా అమ్మవారిని నేను ఎలా పూజ చేయాలి? ఈ దశ మహావిద్య రూపాలలో ఒక్కొక్క రూపాలకి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క దిక్కు, ఒక్కొక్క స్వరూపాలు అనేది ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ కాళికా మాత వస్తుంది. ఇప్పుడు ఈ కాళికా మాత రూపం ఇంకొక సైన్స్. జగత్ అనేది స్టార్టింగ్ లో ఏం లేదు. జగత్లో సూర్యుడు చంద్రుడు జగత్ అనేది లేదు, మొత్తం బ్లాక్. ఆ బ్లాక్ అనేది కూడా లేదు. ఒకటే ఒకటి ఉంది, కాలం ఒకటే ఉంది. ఆ కాలం ఒకటి ఎట్లానే నడుస్తుంది, ఇంకేం లేదు, కాలం తప్ప ఏం నడుస్తలేదు. ఆ కాలం ఒక్కటే ఉంది. ఆ టైంలో ఆ అమ్మవారిది ఆ మొదటి రూపం ఉంది, ఆ కాలంతో పాటు ఉంటుంది కాబట్టి దానికి కాళీ అంటారు. కాళీ అంటే చాలా మంది కాల అంటే బ్లాక్ అని హిందీలో అట్లాంటి కాళీ అంటే అట్లా కాదు. కాల అంటే కలర్, కానీ కాల అంటే అమ్మవారు పరమశివుడు ఒక్కడే ఉన్నాడు సృష్టిలో. అప్పుడు కూడా అమ్మవారు ఉంది, తన మొదటి రూపం కాళీ రూపంలో ఉంది. అందుకోసం ఆమెని ఆది విద్య అంటారు. దశ మహావిద్యలో కూడా ఆమె పేరు కూడా ఫస్ట్ వస్తాయి, అందుకోసం ఆమెని ఆది విద్య అంటారు. తర్వాత రాత్రి అంతా భయంకరమైన రాత్రి, ఒక కటువు రాత్రి, భయంకరమైన రాత్రి. రాత్రి ఒక 1:30, 2 o'clock ఎలా ఉంటుంది? మీరు 1:30, 2 o'clock ఇంటి నుంచి బయట రండి, చల్లటి గాలి ఉంది, ఇంకేం లేదు, ఎవ్వరు కనబడతారు, అందరూ పడుకొని ఉన్నారు. మళ్ళా మీరు అలాగే ప్రశాంతంగా ధ్యానం చేస్తారు. మనం మార్నింగ్ 3 o'clock, 4 o'clock సూర్యుడు ఒక మొదటి రే అలాంటి అట్లా దూరం నుంచి కనబడుతుంది. లైట్ గా ఆకాశంలో ఒక మెరుపు వస్తుంది లైట్ గా. ఆ ఒక్క కలర్ ఫస్ట్ అప్పుడు అమ్మవారు ఒక మొదటి కిరణం వస్తుంది, ఒకటి బ్లూ కలర్ లో ఉంటుంది. అప్పుడు ఆ స్వరూపాన్ని తారాదేవి రూపం అంటారు. తార సెకండ్ తార. తార అంటే మొదటి కిరణం, సన్ యొక్క మొదటి కిరణం. శివుడు లాంటి శివుడు ఏంది అప్పుడు సూర్యుడు రూపంలోనే ఉంటాడు, ఆయన మొదటి కిరణం ఫస్ట్ తార. కాళికా మాత రోల్ ఏంటంటే సంపూర్ణ అన్ని కథం చేసి జీరోని మిగిలి ఉట్టి శివుడే మిగిలిపోవాలి. ఇంకా తార ఏంటంటే కంప్లీట్ గా రివర్స్, కాళీకి కంప్లీట్ గా రివర్స్ ఉన్న స్వరూపం. తారా స్వరూపంలో ఈ జగత్లో మాత
తన మొదటి నేను ఈ జగత్కి అంటే తార కాళీకి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. కాళీ మొత్తం సమానం, తార అమ్మ. ఈమె కథం చేస్తే ఈమె పుట్టిస్తుంది, మొత్తం బ్లూ కలర్ లో ఉంటది. ఇంకా ఈ కాళికా మాతకి ఎప్పుడైనా చూపిస్తే ఎట్లా చూపిస్తారు, శివుని పైన, శివుడు పనుకొని ఉన్నాడు, అమ్మవారు నిలబడి ఉన్నది శివుని పైన. తారను ఎట్లా చూపిస్తాడు, శివుడి పైన కాదు, అక్కడ శవం పైన నిలబడింది. శవం అంటే ఏంది, మానవుడు. ఒక నర హై, చనిపోయిన నర, उसके ऊपर तारा देवी స్థల్. ఆమె ఏంది, उसको ప్రాణం देने वाला, उसका माँ है, తారా అని తల్లి. ఆమె ఇంత పెద్ద బొజ్జలో ఖడ్గం ఇవన్నీ ధరించి ఉంటది. ఒక చేతిలో కత్తెర ఉంటది, ఒక చేతిలో బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉంటది. అది తారా మాత రూపం. తారా రూపంలో ఆమె ఏం చేస్తే సృష్టికి పోషణ ఇస్తుంది. ఇంకా ఇది సృష్టి రూపం. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత సృష్టిలో ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది, చిలుకలది కోయల్కా సౌండ్ ఆతా హై. ఎన్నో రకాల పువ్వులు, తుమ్మళ్ళు, భవరోకా సౌండ్ అయిగా ఎన్నో రకాల సౌండ్స్. ఇంకా వాళ్ళు మేల్కుంటారు, సృష్టిలో అందరూ మేల్కొని. సృష్టి ఎలా ఉంటదంటే ఒక అప్పుడే పుట్టిన బాబు ఎంత అందంగా ఉంటాడు, అలా సృష్టి మొత్తం ఒక అందంగా అప్పుడప్పుడే పుట్టిన బాబులాగా ఒక అందంగా, ఒక కన్యా స్వరూపంలో, ఒక అందం రూపంలో ఉంటది. ఒక ఆరెంజ్ సూర్యుడు, ఇంకా చుట్టంతా సృష్టి. అదే బాల త్రిపుర సుందరి. బాల త్రిపుర సుందరి అంటే అమ్మవారు సృష్టి ఓ రూపం, అంటే సృష్టి ఉడ్గా మొత్తం సృష్టి అంతా లేచింది. మళ్ళీ అది త్రిపుర సుందర రూపంలో పరిపక్వమై 10 గంటల వరకు సృష్టి మొత్తం త్రిపుర సుందర రూపంలో వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చే రూపం రాత్రి 10 గంటల తర్వాత 12 వరకు వచ్చే రూపం ఏంటంటే సృష్టికి మొత్తం కమాండింగ్, మొత్తం తన హ్యాండ్లో తీసుకొని, ఈ 14 లోకాలని తన హ్యాండ్లో తీసుకొని భువనేశ్వరి రూపం వచ్చేస్తుంది. భువనేశ్వరి రూపం తర్వాత ఇక్కడ 4 ఎప్పుడైతే ఈవినింగ్ అయితే శాంకు 4 బస్తే ఓ టైంకో మనిషి మొత్తం అంత కష్టపడిన తర్వాత మనిషి ఏం చేస్తారు, నార్మల్గా ఇప్పుడు మీరు అందరూ కష్టపడతారు, 4 ఏమవుతారు, ఎవరైనా కష్టపడ్డా థకాన్ స్టార్ట్. అంటే మనం కష్టపడిన దానికి ఒక టైట్నెస్ వచ్చే టైం ఏదైతే 4 o'clock ఉంటుంది. ఎవరికైనా ఎంతటి కష్టం, ఆయన టైట్ ఆగిపోయినా కాదు, అయిపోతుంది టైట్. 4 o'clockకి టైట్నెస్. ఆ టైట్నెస్ సృష్టి యొక్క టైట్నెస్ అప్పుడు సూర్యుడు దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం సూర్యుడు ఎంత మునిగిపోతాడు, అటువంటి స్వరూపం, దట్ ఈస్ భైరవి. దాని తర్వాత సూర్యుడు వెళ్ళిపోయాడు సూర్యుడు ఆకాశంలో సూర్యుడు, కానీ వెళ్తురుంది. సూర్యుడు వెళ్ళిపోయాడు, వెళ్తురుండి. ఇంత బకెట్ ఉంది, బకెట్లో నీళ్ళు వేడిగా ఉంది. సూర్యుడు బాత్ లేడు, చూడండి, సూర్యుడు లేడు, ఆయన బకెట్లో నీళ్ళు వేడిగా ఉంది. అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు బకెట్లో నీళ్ళు వేడి ఉంటే ఒక మాట, కానీ ఇప్పుడు సూర్యుడు లేడు, కానీ బకెట్లో మాత్రం ఆయన ఎఫెక్షన్, ఆయన పవర్, ఆయన అన్ని ఉన్నాయి. సృష్టిలో అన్నిట్లో 3 లోకాలలో అమ్మవారు స్థిరపడి ఉంటది. దాట్ ఈస్ ద చిన్న మస్తికా రూపం. సాయంత్రం 6 o'clockకి ఆ చిన్న మస్తిక ఒక పీరియడ్ అనేది చూస్తే ఆమె రూపం అనేది అలా వస్తుంది అన్నమాట. అంటే చిన్న మస్తిక అంటే అమ్మవారు తన తల అనేది కట్ చేసి ఆ రూపంలో అక్కడ స్థిరపడుతుంది. తర్వాత ఇంకా టైం పోతుంది, ఆ సూర్యుడు, ఆ వెలుతురులు అవన్నీ కూడా పోయి మళ్ళా నీళ్ళు కూడా చల్లారి మొత్తం ఒక రూపం. ఎలా అంటే ఇప్పుడు డే అనేది జస్ట్ పోలే కానీ అయిపోయింది అని ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు నైట్ కదా, నైట్ లో ఏంది అభిచారాది కర్మలు, అభిచారాది శుద్ర ప్రయోగాలు, ఓం ఫా ఠా హూ హై ఇవన్నీ సౌండ్స్ వినపడుతుంది పక్కన. దట్ ఈస్ అభిచారాది కర్మల దేవత బగ్లాముఖి దేవత. అది కూడా అయిపోయింది. ఇక రాత్రి 9 o'clock పీరియడ్. 9 o'clock పీరియడ్ తర్వాత ఇటు అటు మనం చూస్తాం, మనం ఒక రకమైన ఫియర్ అనేది మెల్లగా ఫియర్ స్టార్ట్ అయ్యే పీరియడ్ మన 9 o'clock. అప్పుడు మనకంతా చుట్టంతా ఒక పొగ, ఒక రకమైన పొగ, ఇంకా ఏదో సమ్ వాట్ కనబడుతుంది. 9 to 12 వరకు ఒక దువా పొగ కనబడుతుంది. దట్ ఈస్ ధూమావతి. ఓం దుమ్ ధూమవతి స్వాహ. చుట్టంతా పొగ అంటే దైద్యలక్ష్మి. ధూమవతి దైద్యలక్ష్మి. మొత్తం ఇక అయిపోయింది నీ కథ, ఇక నీ డే అయిపోయింది, నీ కథ అయిపోయింది. 9 to 12 తర్వాత ఇక నీ కథ అయిపోయింది, నీదేం తర్వాత ఏంది ద మిడ్ నైట్ పీరియడ్. ఆ పీరియడ్ అనేది సాక్షాత్గా మహాలక్ష్మి పీరియడ్. మహాలక్ష్మి పీరియడ్ డే కాదు, మహాలక్ష్మి పీరియడ్ నైట్ లో, నైట్ 12 o'clock. నైట్ 12 o'clock నుంచి 2 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ అంతా మహాలక్ష్మి. మొత్తం ఏం లేదు, మొత్తం జీరో సైలెన్స్ అండ్ మహాలక్ష్మి. ఆ టైంకి సాక్షాత్ లక్ష్మీమాత మీ ఇంట్లో రావాలని షీఈస్ రెడీ. మీరు పిలిస్తే
కానీ ఆ పీరియడ్ అందరూ ఎవరు పిల్లలందరూ పడుకుని ఉంటారు. सब सोते रहेंगे महालक्ष्मी आ जाता है, आने वाले के घर में आ जाता है, बोला रातों रात करोड़पति बना, यही है रातों रात ऐसा लोग आदमी कभी करोड़पति बनता है. అది 2 వరకు ఉంటుంది. మన 2 తర్వాత ఉన్న పీరియడ్ మళ్ళా దట్ ఈస్ కాల్ కాలి. నేను ఇందాక చెప్పలేదు మళ్ళీ కాలికా పీరియడ్ 2 o'clock. కానీ 2 o'clock నుంచి పొద్దుగల 5 o'clock వరకు మధ్యలో ఈ పీరియడ్ ఏదైతే 2 నుంచి 5 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని 64 డివైడ్ చేస్తాం. 64గా డివైడ్ చేస్తారు. 2 నుంచి పొద్దుగల 5. ఈ 64 పీరియడ్స్, ఈ 64 ఏంటంటే 64 యోగినులు. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే అమ్మవారికి సేవకురాలు. ఈ 64 ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు మహాత్రిపుర సుందరి చెప్పిన రాజరాజేశ్వరి, అయితే మహాత్రిపుర సుందరికి 4 సేవకురాలు, వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంత. ప్రతి ఒక్కరికి ఇద్దరు 30 और फिर 8 होता వాళ్ళ అష్టమాతృకలు అంటారు. మళ్ళీ ఇద్దరు, అది 16 విద్యలు, 16 నిత్యలు. ఈ 16 నిత్యలకి ప్రతి ఒక్కరికి 4 సేవకురాలు, వాళ్ళే 64 యోగినులు. వాళ్ళు యోగినులు దేవతలు, వాళ్ళు యోగిని దేవతలు, వాళ్ళు అంత పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళ ఎప్పుడు అమ్మవారికి అంటే అమ్మవారికి సేవకురాలకి సేవకురాలు, వీళ్ళంత 64 యోగినులు. వీళ్ళు ఎప్పుడు అమ్మవారు వెనుకనే ఉంటారు. శివుడు ఆదేశం ఏంటంటే అమ్మవారికి ఇంత కూడా ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మీరు చూసుకోవాలని వాళ్ళకి వచ్చిన ఆదేశం. వాళ్ళు ఇప్పుడు లైఫ్ లో అది ఫాలో చేస్తారు. అమ్మ ఏం చేస్తుంది అదే చేయాలి వాళ్ళ పని. యోగిని గణాలు అంటారు. యోగిని గణాలు, వీళ్ళంతా గణాలు. వీళ్ళందరూ సాత్వికంగా ఉంటారు అనుకోండి యోగినులు, కానీ వీళ్ళు రాజసిక రూపం ధరిస్తారు. వీళ్ళు కోపం వచ్చేస్తుంది. అమ్మవారికి ఏమైనా ఇన్సల్ట్ చేస్తారు రాక్షసులు ఏమైనా, అప్పుడు వీళ్ళందరూ 64 భైరవీల రూపాలు ధరిస్తారు. అప్పుడు వాళ్ళు భైరవీలు అవుతారు. ఇంకా వాళ్ళు నేచర్ లో కూడా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కైలాసం నుంచి భూమి నుంచి కైలాసం పోవడం రావడం ఇవన్నీ ఉంటాయి కదా. దాంట్లో అక్కడ వాళ్ళకి నేచర్ వీసా, ఇక్కడ వీసా ఉంది వాళ్ళకి, నేచర్ వీసా ఆ దేవతలకి దొరికింది కాబట్టి వాళ్ళని ఏమంటే యక్షిణులు అంటారు. 64 యక్షిణులు. మీరు యక్ష దేవతలు విన్నారు కదా, వీళ్ళే 64 యక్షిణులు అనమాట. 64 భైరవీలు, 64 యక్షిణులు, ఇంకా మూల సభలో 64 యోగినులు వీరనమాట. ఇది ఏంది, రాత్రి 2 o'clock నుంచి పొద్దుగల 5 o'clock మధ్యలో ఉన్న పీరియడ్ కి 64 డివైడ్ చేసి వీళ్ళు చేస్తారు. ఎవరు ఏ యోగిని సాధన చేస్తారో ఆయన పీరియడ్ లో ఆయన టైంలో వాళ్ళ మంత్రాలు చెప్పేసి వాళ్ళని సిద్ధి చేసుకుంటారు. సాధారణ మనిషికి వీళ్ళని సిద్ధి చేసుకునేది పర్మిషన్ లేదు. వాళ్ళని ఎవరైతే కంప్లీట్ గా గృహస్థ ధర్మం నుంచి దూరం ఉంటారో వాళ్ళే వీళ్ళ సిద్ధి చేసుకునే పర్మిషన్ ఉందన్నమాట. వీళ్ళు యోగిలు. మళ్ళీ మీకు నార్మల్ గా డే రొటీన్ చెప్పిన తీరుగా మిగతా అన్ని మహావిద్యలు రన్నింగ్ అన్ని జరుగుతాయి. అంటే గురుగారు, ఇప్పుడు మీరు 10 మహావిద్యల్లో అమ్మవారిని ఏ రూపాల్లో ఆరాధిస్తారో చెప్పారు. అంటే 10 మహావిద్యలు 10 కాకుండా 301 అన్నారు. టోటల్ గా యాక్చువల్ గా 10 మహావిద్యలు 301. యాక్చువల్ గా ఇప్పుడు ఒక దగ్గర 25 ఉంటాయి, ఒక దగ్గర 16 రాసి ఉంటాయి. కానీ యాక్చువల్ గా అన్ని గ్రంథాలు కలిపేస్తే 301 వరకు ఇంచుమించు ఉంటది. అవి మహావిద్యలు. కానీ 10 మహావిద్యలే అందరు ఋషిమునులు ఫైనల్ చేస్తారు. 10 పెట్టాలి మెయిన్ పెట్టారు కాబట్టి 10 మహావిద్యలు. కానీ మహావిద్యలు వచ్చి 301 సాధన చేసేవాడు ఎవరైనా ఉన్నారా గురుగారు ఇంతవరకు? ఈ 10 మహావిద్యలు చేసేస్తే 301కి చేసినట్టే లెక్క. అందుకోసం వీటికే ఫైనల్ చేస్తున్నారు. 10 మహావిద్యల్లో మొదటి అమ్మవారి రూపం కాళిక రూపాన్ని మనం ఆరాధించాలి. ఆ సాధనలో ముందుకు వెళ్ళాలంటే అమ్మవారిని ఏ రూపంలో చూడాలి, ఏ మంత్రంతో ఆ సాధన చేయాలి, ఏ సమయంలో చేయాలి, అలాంటప్పుడు ఎలాంటివి పాటించాలి? కాళిక మాతలో జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను చెప్తాను. కాళిక ఉపాసకులకి ఇది చాలా ముఖ్యమైన విషయం. కాళికే మహాకాళి, వీళ్ళు ముగ్గురు వేరా. మహాకాళి 10 తలలు, 10 కాళ్ళు, 10 చేతులు, 10 తలలు ఉంటుంది. అమ్మవారి నార్మల్ గా ఫోటోలు చూస్తుండొచ్చు. ఆమెకి 10 తలలు, భయంకరంగా కన్ను ఇట్లా, ఇంకా నాలుక బయట వచ్చేది, 10 కాళ్ళు, 10 చేతులు. అది కాళికా మాత కాదు. మనం పూజ చేసే 10 మహావిద్యలో కాళిక కాదు. ఆమె భువనేశ్వరి. 10 మహావిద్యలో ఏదైతే వస్తుంది కదా 6th నెంబర్ కి భువనేశ్వరి, ఆ భువనేశ్వరి ఇక్కడ భయంకర రూపంలో ఉంది. భువనేశ్వరి ఎప్పుడైతే ఉగ్రంగా ఉంటది, ఆమె ఈ భువనం అంటే ఇప్పుడు మనం ఒక రూమ్ లో ఉన్నాం, ఇది భువనం. దీనికి ఇప్పుడు ఏంది 8 దిక్కులు, ఇప్పుడు 10 దిక్కులు,
10 దిక్కులలో ఎనిమిది. తల, ఆ. 10 దిక్కుల చేతు, 10 దిక్కుల కాలు ఎప్పుడైతే పెట్టేసి భయంకర రూపం తను చూపిస్తుంది, దాట్ ఈస్ కాల్డ్ భువనేశ్వరి, కాల్డ్ మహాకాళి. ఆ భువనేశ్వరికి మహామాయ అనేది ఒకటి ఉంది. దేవి సప్తశతి ఒక గ్రంథం ఉంది అమ్మవారిది. అసలు అమ్మవారు పూజ చేయాలనుకుంటే దేవి సప్తశతి అమృతం. అదే ఆ గ్రంథం ఖచ్చితంగా అసలు దేవి ఉపాసకులు అంటే వాళ్ళ దగ్గర దేవి సప్తశతి ఉండాలి. అది లేకపోతే ఫస్ట్ పోయి తీసుకురావాలి. అందులో ప్రథమ అధ్యాయం అనేది ఉంటుంది. ప్రథమ అధ్యాయంలో అమ్మవారు మహాకాళిక గురించి డీటెయిల్స్ ఉంటుంది. విష్ణుమూర్తి ఇట్లా పండుకొని ఉంటారు. పండుకుంటుంది ఆయన ఒక లెఫ్ట్ ఇంకా రైట్ చెవు లోపల నుంచి 2 మైల 2 కింద పడతాయి. లెఫ్ట్ నుంచి మైల ఒకటి పెడితే రైట్ నుంచి మైల పడితే, లెఫ్ట్ నుంచి పడ్డ మైల ఇంకా రైట్ నుంచి మైల వీళ్ళిద్దరు మనుషుల రూపంలో ధరిస్తారు. వాళ్ళు మధు అండ్ కైటవ్, 2 రాక్షసులు, భయంకర రాక్షసులు. వాళ్ళు చాలా బలవంతులు, చాలా ఓజస్సు తేజస్సు కలిగి ఉన్న రాక్షసులు. అయితే మధు కైటవ్ వీళ్ళు ఏం చేస్తారంటే, విష్ణుమూర్తి దగ్గర వీళ్ళు పుట్టిన కాబట్టి వాళ్ళు ఫస్ట్ విష్ణుమూర్తికి చూడరు. ఆయన చుట్టూ తిరుగుతుందని ఆయన చూడరు. ఆయన పక్కనే ఆయన విష్ణుమూర్తి యొక్క దగ్గర పక్కన కూర్చొని సాధన చేస్తారు. వాళ్ళ లోపల నుంచి ఒక బీజం అనేది ఒకటి వాళ్ళకి వినపడుతుంది. ఆ బీజాక్షరం చేస్తారు. ఆ బీజం ఏంది? మహామాయ బీజాక్షరం. అదే భువనేశ్వరి బీజాక్షరం. హ్రీం హ్రీం హ్రీం. వాళ్ళకి ఏమవుతుంది? ఈ హ్రీం బీజం, ఈ మా తల్లి, ఈ జగన్మాత ఆదిశక్తి ఒక బీజాక్షరం. జగన్ కూడా ఆదిశక్తి బీజాక్షరం. హ్రీం ఆ జగన్మాతకి, ఆ తల్లికి వీళ్ళు జగన్మాత దర్శనమిస్తుంది. ఎందుకు పిల్లలు మిమ్మల్ని ఎందుకు పిలిచినారంటే, అమ్మ నువ్వు మళ్ళీ ఇక్కడ పుట్టించినావు ఈ క్షేత్రంలో, ఈ క్షేత్రం ఏంది తెలుస్తలేదు, మేము ఏం చేయాలో మాకేమైనా భయం 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 అవుతుంది. ఎక్కడ చూస్తాం బురుగులు అవుతుంది, ఇక్కడ వచ్చిస్తాం ఏమవుతుందో, ఎవరు కొడతారో ఏం చేస్తాం, మమ్మల్ని వీళ్ళని మా భయం నుంచి మమ్మల్ని రక్షించు తల్లి, మేము ఎవరితో భయపడద్దు అని అంటారు. అమ్మ జగన్మాత నార్మల్ తల్లికే చెప్పేస్తే ఆమె ఎంతో ప్రొడక్షన్ ఇస్తుంది. జగన్మాత అరే పిల్లలు ఎంత బాధపడతారండి, నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను, మీరు మీకు ఆశీర్వాదం, ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేదు, ఎవ్వరు మీకు చంపలేదు, ఏమని చేయలేదు, మీరు మిమ్మల్ని చంపమని చెప్పినప్పుడే మిమ్మల్ని చంపే పురుషుడు ఎవరైనా తయారవుతారు, కానీ అంతవరకు ఎవరు తయారు కాదు. ఇక మమ్మల్ని మేము చెప్పమని చెప్పినప్పుడు అప్పటివరకు మమ్మల్ని ఎవరు పీకలేరా, అప్పుడు ఎవరు వచ్చినారో వాళ్ళని ఎలా మీకు చేయాలో దానికి కావాల్సిన రెమెడీలు అన్ని మీకు యాక్టివేషన్ అయిపోతాయి. అన్ని బై డిఫాల్ట్ ఆల్ సాఫ్ట్వేర్స్ యాక్టివేటెడ్. తథాస్తు అంటది. ఓం నమ శివాయ, ఓం హ్రీం హ్రీం హ్రీం. అమ్మ జగన్మాత మనకు ఆశీర్వాదం వచ్చింది. ఇక ఇట్లా అని రూపం పెద్ద చేసేపాటికి అప్పుడు వాళ్ళకి విష్ణుమూర్తి కనబడతా, ఈ మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు, ఈయన ఎప్పుడు చూడలేదే. సరే సరే. ఆయన నాభి కమలం నుంచి ఒక కమల పువ్వు వస్తాయి. బ్రహ్మదేవుడు 4 వేదాలు 4 చేతులు పట్టుకోండి ఓం ఓం చెప్తున్నాడు. ఏ దేవుడు మా కాంపిటీషన్ లో ఓం మేము హ్రీం చెప్తున్నాం, ఈయన ఓం చెప్తున్నాం. అంటే ఇక్కడ వేరే సామ్రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. మేము హ్రీం చెప్తున్నాం, మేము అమ్మవారి సామ్రాజ్యం ఇక్కడ తీసుకోవాలంటే ఈయన ఓం అని ఇంకొక మా కాంపిటీటర్ తయారైనాడా. అయితే వీళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మదేవునితో యుద్ధం చేసుకోవడానికి సిద్ధ అవుతారు. బ్రహ్మదేవుడు ఇలా కన్నపని చేసి వీళ్ళ దగ్గర చూసి టక్కని గాయవుతాడు. ఈయనేందబ్బా మా ఆయనకనే వచ్చేస్తున్నాడు అని చేస్తాడు. మళ్ళా ఆయన హాత్ జోడికి ఈ మహామాయ ఏదో జరుగుతుంది ఇక్కడ, ఈ మహామాయకు ప్రార్థకర్త. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాదా స్వాహా నమోస్తుతే. ఓం దుర్గాదేవి నమః, ఓం कालिकायै नमः, ओम महाकालिकाये महामाया रक्षा करो, ये लोग వేరు को खत्म कर देते. వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు నాలుగు మనిషికే తపస్సు చేస్తే ఎంతో బలం వచ్చేసి ముఖం చూస్తే ఆయనలో ఏమేం పవర్ తెలిసిపోతుంది. అటువంటి బ్రహ్మకి తెలిసిపోతే వీళ్ళకి ఆల్రెడీ వరం ఉంది, వీళ్ళు పర్మిషన్ ఇస్తే సంపాలి. అమ్మా తల్లి నువ్వే ఏదో మహామాయ చేసి నమ్మల్ని కాపాడు తల్లి అని. అప్పుడు ఈ సృష్టి ఉన్న మహామాయ ఏదైతే ఉంది, ఆ మహామాయ ఏంటంటే విష్ణు చెవులు ఆ గాలి ఇట్లా 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 పోయి విష్ణుమూర్తికి చెప్తుంది, ఇక నువ్వు స్వామి మహానిద్ర యోగ నిద్రలో ఉన్నావు, అన్ని యోగ నిద్ర నేనే మహామాయని, కానీ నువ్వు ఒక రూపం ధరించి వీళ్ళిద్దరిని జర చూసుకో. ऐसा अंदर से सुंदर ही आता है, बहुत सुंदर रहता है.
ఆమె మొత్తం సౌందర్యం చూసేస్తే ఎవరైనా 3 లోకాల్లో అబ్బా ఇంత సుందర సుందర ఆమె ఇలా రాంగ్ ఎవరబ్బా ఎవరు ఇక్కడ ఇందాకే చిచ్చికి ఇట్లా వెళ్తాయి ఎవరబ్బా ఇక్కడ పోయినది ఇట్లా చూస్తారు వీళ్ళు. చూసే పాటికి ఆ సుందరి ఏమో మహామోహిని. మోహిని ఎవరు నేను మోహిని, నువ్వు మోహిని ఇట్లా ఇట్లా ఆమె డాన్స్ చేస్తే వీళ్ళు కూడా ఆమెతో పాటు డాన్స్ చేస్తారు. మోహిని నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తుంది. అయితే వీళ్ళిద్దరు ఏమంటారు, నువ్వు మాతో పాటే ఉండాలి మోహిని అని అంటారు. ఈయన ఏమంటారు, ఈయన నాతో పాటు ఉండాలంటే ఆయన మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని ఎవరితో పాటు ఉండాలని అంటారు. అలాగని వీళ్ళిద్దరు యుద్ధం చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఏ మోహిని మేరా హై, ఏ మోహిని మేరా. ఇక లేడీస్ की वजह से लेडीज को महामाया का प्रेरणा से बना. ఆ టైంలోనే ఫస్ట్ జగత్లో ఒక లేడీస్ వచ్చింది. ఆ మహామాయ ప్రేరణ से बना, इसके लिए सब लेडीज పోయి ఇద్దరు మొగులు ఆడవాళ్ళతో బద్దలు వచ్చిందంటే కంపల్సరీ ఎంత గొప్ప బదస్ ఉన్నా కూడా వాళ్ళు యూనిటీ కొలాప్స్. వాళ్ళు लड़ाई झगड़ा स्टार्ट, लड़ाई फर्स्ट दोनों में हो गया, दोनों लड़ाई कर रहा ఏం చేయాలి ऐसा ఒక చూస్తుంది అమ్మ, ఒక ఆమె మోహిని రూపంలో ఉన్నది శక్తి చూస్తుంది. తర్వాత ఏంది మీరు ఇట్లా గొడవ చేస్తున్నారు, ఏంది నాకు ఒక వరం ఏంది, మీ ఇద్దరు ఏం వరం కావాలి నీకు, మీ ఇద్దరు గొడవ శాంతం కావాలి. ఇప్పుడు వీళ్ళ మైండ్ చాలా హీట్ ఎక్కింది. నార్మల్ గా క్రోధం అనేది మనిషి సత్వాన్ని నాశనం చేస్తుంది. క్రోధానికి ఉన్న గుణం ఏంది, మీలో ఉన్న సత్వాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మోహం అనేది పుట్టింది మోహిని పట్ల. అబ్బా అందంగా ఉంది, ఈమె నా భార్య వాళ్ళు, మన ఇద్దరు ఫైటింగ్ చేస్తారు. ఇంకా వీళ్ళ క్రోధాన్ని ఫుల్ హై లెవెల్లో పెంచుతుంది అమ్మవారు. ఇక నాకే దొరకాలి దానికి ఎంత వచ్చేస్తారంటే వాళ్ళు మిగతా అన్ని మర్చిపోతారు. వాళ్ళలో ఉన్న అమ్మవారు వివేకం ఇచ్చేసి ఎంతో జ్ఞానం అన్ని ఇచ్చేస్తాయి. కానీ ఆ జ్ఞానం కూడా తీసుకురావాలి, ఆ జ్ఞానం కూడా వర్క్ చేసే అంత టైం కూడా ఇవ్వకుండా మోహిని మీరు ఇద్దరు నాకు ఒక వరం ఇవ్వాలి అంటే చెప్పు ఏం కావాలి నీకు, మీ ఇద్దరు ఒక సావు అనేది నా చేతిలో కావాలి, మీ ఇద్దరు సావు నా చేతిలో కావాలి. మీ ఇద్దరు ఇట్లా చూస్తారు, సావు నీ చేతిలో కావాలి, తీసుకో నీకు వరం ఇచ్చింది మేము ఉన్నాం కదా, నీ భర్త ఇచ్చిన వరం పో, మా సావు నీ చేతిలో కావాలి. కాకపోతే ఒక కండిషన్, ఈ నీళ్ళు సావాలి మంచి నీళ్ళు, వేరే ఒక జాగా చూడు మంచి మంచి పాష్గా ఉండాలి ప్లేస్, అక్కడ మమ్మల్ని సంపాడు తథాస్తు సిగ్గుమని శ్రీమన్నారాయణుడు ఆయన ఒక రూపం వచ్చేసి వీళ్ళు ఇట్లా అని చూస్తుంటారు. ఆయన పురుషుడు, శ్రీమన్నారాయణ పురుషుడా అండ్ కాకపోతే సముద్రంలో సంపలేదు. అందుకే శ్రీమన్నారాయణుడు ఆయన 4 చేతులతో వాళ్ళు ఇట్లా జంగల్ పైన పెడతారు. ఇంకా సుదర్శన చక్రంతో ఇద్దరు మెడలు కట్ చేస్తారు. అది కాళికాలో ఫస్ట్ కాళి, మహాకాళి అంటే కాళికాలో మహాకాళి, భువనేశ్వరి. మీరు ఆమెకి కాళిక అని అనుకోరాదు, కాకపోతే భువనేశ్వరి ఒక కాళికా మాత స్వరూపం, మహామాయ కాళిక. ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఇంకొకటి కాళికే అని వస్తుంది. ఆ కాళికే దేవి అంటే ఎవరు, అదే దేవి సప్తశతిలో లాస్ట్ అధ్యాయం, ఉత్తర అధ్యాయంలో చండముండు రాక్షసుల్ని చంపడానికి అమ్మవారు ఒక 3వ నేత్ర, దుర్గామాత ఒక 3వ నేత్రంలో భయంకరంగా నల్లగా ఉన్న రూపం వచ్చేస్తుంది. ఆమె కాళికే, ఆమె చండముండు ఇంకా శుంభ రాక్షసుల్ని చంపింది. ఈ కాళికాదేవి ఏంటంటే సంపూర్ణ కాల సంకర్షిణి, కంప్లీట్ గా ఈ కాలాన్ని ఏం లేదు, మొదటి ఒట్టి కాలమే ఉండే, ఆ కాలాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న కాల సంకర్షణ అని పేరు. విశ్వం మొత్తం విశ్వానికి ఉన్న మొత్తం కాలాన్ని మొత్తం అంటే కంట్రోల్ చేసి పెడుతుంది. కాలం, ఆ కాలాన్ని కంట్రోల్ చేసే కాలం, మళ్ళా దానిని కూడా క్రాస్ చేసే మహాకాలాన్ని తన కంట్రోల్లో పెట్టుకునే శక్తి అన్నమాట. కాకపోతే ఆ ఒక మహాకాళి వేరే వల్ల, ఆ మహాకాళి మనం ఇప్పుడు మాట్లాడుతున్న దశమహావిద్యాలయంలో మొదటి మహాకాళి, ఈమె కూడా మహాకాళి, మన మహాకాలాన్ని కంట్రోల్ చేసే మహాకాళి అని. ఈ మహాకాళి ఏదైతే సాధన చేయాలో, మహాకాళిది మూలమైన రూపాలు 9 రూపాలు మూలంగా ఉంటుంది. దక్షిణ కాళి, భద్రకాళి, శంషాన్ కాళి, ఇలా 3 పెట్టాను. దక్షిణ కాళి, భద్రకాళి, शमशान काली. यहाँ पे आता काल काली, सिद्ध काली, काल काली, गुह्य काली और काम कला काली. काल काली, गुह्य काली, काम कला काली. यहाँ पे आएगा धन काली, सिद्ध काली और चंड काली. ये टोटल 9 రూపాలు అన్నమాట.
అయితే ఇది ప్రతి దాని దగ్గర సృష్టి స్థితి ఇంకా సమానం క్రమంతో ఇవి జరిగినాయి. ఇంకొకటి ఈ ఫస్ట్ లైన్ లో ఉన్నది, ఈ సెకండ్ లైన్ లో ఉన్నది, థర్డ్ లైన్ ఇది ఈ పరాశక్తి, అపరాశక్తి, ఇది అపరాశక్తి, ఇట్లా వీళ్ళ డివైడ్స్. ఈ టోటల్ గా అమ్మవారు ఇట్లా ఈ 9 రూపాయలు వచ్చిందని ఈ మహాకాల సంహిత అలాంటి గ్రంథంలో చెప్పిపడింది అనమాట. అమ్మవారు స్టార్టింగ్ లో కాళికామాత ఇట్లా వచ్చింది. ఇప్పుడు దక్షిణ కాళిక అందరికీ అవైలబుల్. మన కలకత్తాలో కాళికామాత ఉంది, ఆమె దక్షిణ కాళి. అమ్మవారు ఇక రైట్ లెగ్ది థంబ్ అక్కడ పడింది శక్తిపీఠం. మళ్ళా భద్రకాళి దర్భంగా, శంషాన్ కాళి హరిక్ శంషాన్ మెరుత, ఈ 3 శక్తులు మెయిన్ అనమాట. కాకపోతే ఇప్పుడు గుయ్య కాళిక, ఇప్పుడు ఈ కాళిక గురించి మాట్లాడతలే, నేను గుయ్య కాళిక గురించి మాట్లాడుతున్నా. గుయ్య కాళిక ఎక్కడ కాటబండులో ఎవరైతే కాళికా మాత ఉంది, చాలా ముఖ్యమైన కాళిక గుయ్య కాళిక. మళ్ళా 6వ కాళిక అది కామాఖ్య కాళిక. ఆ 6వ కాళిక కామకల కాళిక, దానికి నేను ఉపాసకుని, నేను మూలంగా ఉపాసకుని ఆ కామకల కాళిక. 7th మన ధనకాళి, సిద్ధకాళి, ఇంకా చండకాళి. నార్మల్ గా ఈ 3 శక్తులకి నార్మల్ గా ఇక లోవర్ లెవెల్లో తాంత్రికులు అందరూ ఈ 3 శక్తులకి పూజ చేస్తారు. కాళిక కంప్లీట్ కాళికామాత ఒక ఉపాసకులు ఎవరైనా కావాలంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు ఒక గురువుకి శిష్యులు ఉండాలి. గురువుకి శిష్యులు కాకుండా మేము నార్మల్ గా ఏదైనా బుక్లో 20 రూపాయల బుక్ వస్తాయి రోడ్లో, అబ్బా 20 రూపాయల బుక్ కాళికా సాధన, ఇలాగా ఇది కూడా చేయొచ్చు, గాలిలో ఎగరొచ్చు, మంచిది, 20 రూపాయల బుక్ తీసుకొని మీరు సాధన చేసుకుంటే మీరు చేయండి, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మీరు కనబడరు అంతే. అది 20 రూపాయల బుక్లో ఒక వాల్యూ అనమాట. నెక్స్ట్ మీ యొక్క సెల్ఫ్ని పెట్టే కాస్ట్. ఎందుకంటే ఈ కాళిక ఉపాసన, దశమహావిద్య ఉపాసన ఈ రోడ్ల పైన ఉన్న బుక్కులు చదువుకోవచ్చు, పర్వాలేదు, చిన్న పేపర్ లాగా చదువుకోవచ్చు, టైం పాస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు నిజమైన ఒక గురువు ఉండాలి, ఖచ్చితంగా గురువు ఉండాలి. అక్కడ గురువు చూసుకొని ఆయన చేతులారా మనం దీక్ష తీసుకోవాలి కాళికని. అక్కడ మీరు దక్షిణ కాళిక తీసుకోవచ్చు, శంషాన్ కాళిక తీసుకోవచ్చు, గుయ్య కాళిక తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే విధానం ఏ కాళిక ఉపాసన పోయినా ఫస్ట్ దక్షిణ కాళిక ఖచ్చితంగా సిద్ధించిన తర్వాత గుయ్య కాళిక, శంషాన్ కాళిక అయిన తర్వాతనే కామకల కాళిక దగ్గర వస్తారు అనమాట. కామకల కాళి హైయెస్ట్ పవర్. అమ్మవారి మొత్తం 9 కోట్ల రూపాయలు అంటారు. అమ్మవారి ఎన్ని రూపాయలు? 9 కోట్ల రూపాయలలో 8 కోట్లు ఉగ్రమైన కాళికా రూపాయలు. అందులో అత్యంత భయంకరంగా ఉగ్రంగా ఉన్న కాళికనే కామకల కాళి. 1 కోటి రూపాయలు స్తోమం ఉంది. అందులో అన్నిటికన్నా సౌమ్యమైన రూపమైన మహాత్రిపుర సుందరి. ఈ కాళిక ఒక క్రమాలు అనేవి ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఫస్ట్ ఒక కాళిక అన్న మీరు దక్షిణ కాళిక అన్న రెండు ఒకటే. మీరు స్పెషల్ గా ప్రతిసారి దక్షిణ కాళి అన్నీ అసలు మనం కాళిక చెప్పేస్తే చాలు అనమాట. నార్మల్ గా నేను కాళి మంత్రం ఇస్తానంటే దక్షిణ కాళిక మంత్రం అది ఏక బీజం ఉంటుంది, ఒకటే ఒక బీజాక్షరం. క్లీం 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 ఈ బీజాక్షరాన్ని 3 లక్షల వరకు జపం చేస్తే అమ్మవారు మనకు ఆమె యొక్క దర్శనం అనేది జరుగుతుంది. కొంతమంది 3 లక్షలు చేసినా కూడా వాళ్ళకి దర్శనం అవ్వకపోతే దాని తర్వాత మంత్రయోగంలో అష్టదోషాలు ఉంటుంది. అష్టదోషాలు ఏంది? హ్రస్వం, దీర్ఘం. హ్రస్వం అంటే పెద్ద ఒత్తుకి చిన్న ఒత్తు, దీర్ఘం అంటే చిన్న ఒత్తుకి పెద్ద ఒత్తు. దాని తర్వాత భ్రాంతి, మనం అక్షరాలు వెనుక ముందు చేసుకోవడం, ఇంకా ఎన్నో రకాలైన 8 రకాలైన దోషాలు ఉంటుంది. ఈ దోషాలన్నిటిని మనం క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మంత్ర జపం అంటే పర్ఫెక్ట్ గా చేస్తే అప్పుడు మంత్రం అనేది ఫలించదు. అప్పుడు కూడా మంత్రం మనకు ఫలించదు ఏదంటే మనం ఫాస్ట్ ఇక భక్తి లేకుండా ఇంకా చేస్తున్నాం అట్లా ఉంది అనమాట. ఇంకా మంత్రాల్లో సేతువులు ఇవన్నీ చాలా ఉంటాయి మంత్రయోగంలో, ఇవన్నీ చూసుకుని చేయాలి. కాకపోతే మనకు వీటన్నిటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి మనకు లేదు. అయితే మంత్రం ఎప్పుడు సిద్ధం, భక్తి అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. భక్తితోని మంత్రానికి చేయాలి. మనం ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు ఇంట్లో జపం చేయరాదు, మంత్రానికి ఒక స్థానం ఉంటుంది. ఇంట్లో ఉన్న మనం కింద కూర్చోవాలి, ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి, అదే ఆసనం పైన రోజు జపం చేయాలి. ఇంకొకటి మంత్రానికి అనుష్ఠానం వైజ్ గా పోవాలి. ఒక మంత్రం తీసుకుంటే ఒక 3 లక్షలు అయ్యే వరకు మనం ఒకటి దగ్గర కూర్చొని చేయాలి అంతే. కాదు ఇప్పుడు నేను ఈ రోజుకి ఒక 10 మాలలు చేస్తే చేసుకో, కాకపోతే మంత్రం మెల్లగా సిద్ధిస్తుంది, అంత ఫాస్ట్గా అయ్యేదు.
కాదు, మంత్రాన్ని ఒక గట్టిగా సిద్ధించాలంటే దాని ఒక క్రమ సంఖ్యతోని ఇప్పుడు మనం దాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు దాని అనుష్ఠానానికి నియమాలు ఉంటుంది. మనం ఏంటి సాత్విక భోజనం చేయాలి, బ్రహ్మచర్యలో ఉండాలి, ఇంకా అవన్నీ మనం పాటించుకోవాల్సి వస్తాయి. ఆ టైంకి నియమాలు పాటించకుండా మంత్రాలు సిద్ధించడం. మంత్రం సిద్ధించిందంటే ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? మంత్రం సిద్ధించిందంటే మనం ఏదైతే చెప్పినామో అది జరగడం స్టార్ట్ అవుతుంది. ఆ కప్పుని పడిపోకుండా ఆ కప్పు పడిపోతుంది, ఆ చష్మా పడిపోతుంది, మళ్ళీ అది మళ్ళీ అవుతుంది. అటువంటి కొన్ని జరుగుతుంది. అప్పుడు మనకు అర్థమైతే నా మంత్రం అనేది సిద్ధించింది. అప్పటికి మంత్రం సిద్ధించలేదు. కాకపోతే క్లీం అనే ఒక శబ్దం, ఒక బీజాక్షరం. దీని తర్వాత దక్షిణ కాళికా మంత్రం వస్తుంది. క్రీం 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 హుమం హ్రీమిం దక్షిణే కాళికే క్రీం 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 హుమం హ్రీమిం స్వాహ. ఏంది? క్రీం 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 హుమం హ్రీమిం దక్షిణే కాళికే క్రీం 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 హుమం హ్రీమిం స్వాహ. ఇట్లా మంత్రాన్ని కరెక్ట్గా మనం ఈ మంత్రం 22 అక్షరాలు. వీటిని ఎట్లా దీంట్లో సిద్ధాంతం ఉంది మొదటి శాస్త్రంలో, ఎన్ని అక్షరాలు అన్ని లక్షలు జపం చేస్తేనే మంత్రం సిద్ధిస్తాయి. దీనికి కొంచెం 5 లక్షలు చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. కాకపోతే మంత్రం ఎన్నిసార్లు చెప్పిన 5 లక్షల్లో ఏ ఒక్కసారైనా వేరే అక్షరాలు చెప్పొద్దు. మనం పర్ఫెక్ట్ గా క్రీం 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 హుమం హ్రీమిం దక్షిణే కాళికే క్రీం 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 హుమం హ్రీమిం స్వాహ ఇలాగైతే మంత్రం చెప్తూ పోవాలన్నమాట. మంత్రం ఈజీగా కాదు, మంత్రం క్రిటికల్ గానే ఉంటుంది, చాలా క్రిటికల్ గా ఉంటుంది. కాకపోతే మీరు మంత్రం కరెక్ట్ గా చెప్తే అవి ఫలిస్తాయి. అలా దక్షిణ కాళికా మంత్రం, మళ్ళా భద్రకాళికా మంత్రం ఉంటుంది. ఐం హ్రీం క్రీం కాళికే క్రీం హ్రీం ఐం స్వాహ, वो భద్రకాళిక మంత్రం. ऐसा एक देवी का మంత్రం. కాళికాలు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కాళికకి మంత్రాలు ఉంటాయి. కాళికలో కూడా ఎన్నో లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ 9 కోట్లలో అన్ని కాళికలు ఇవి. అందులో భయంకర కామకల కాళి అంటే మిగతా అన్ని కాళికలు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఇంకా వాళ్ళకి ఉన్న మంత్రాలు, వాళ్ళకి ఉన్న ప్రక్రియలు, వాళ్ళ సిద్ధాంతాలు. మంత్రం సిద్ధించిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు ఏంటంటే మీరు ఒక తాంత్రికులు తయారైపోతారు. ఎవరైనా వశం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేది ఆకర్షణ. ఆకర్షణ తర్వాత వచ్చి వశం. వశం వచ్చిన తర్వాత మోహన. మోహన సమ్మోహన. సమ్మోహన తర్వాత ఉచ్చాటన. ఉచ్చాటన తర్వాత ఇద్దరు ఫైట్ పెట్టి జుంబన. అంటే భయం పెడితే జుంబన. ఇద్దరు ఫైట్ విద్వేషణ. అన్నీ అయిపోయింది. ఇక లాస్ట్ ఒకటి మారణ కళ చాప్టర్ క్లోజ్. ఇలా కంప్లీట్ గా మారణ ఒక దాంతో. ఇవన్నీ నేను చెప్తున్నంత ఈజీ కాదు, మీరు అనుకున్నంత కూడా ఈజీ కాదు. దీనికోసం కఠోర్ అయిన సాధన చేయాలి. మీ మనసు అంతా ప్యూరిటీగా పెట్టేసి ఇవన్నీ చేస్తే మీకు తొందరగా ఫలితాలు అనేది దొరుకుతుంది. మళ్ళా వీడికి ఒక తగినట్టు ఇప్పుడు మంత్రం ఒక రక్ష చేస్తే దానికి దశాంశం హవనం, మళ్ళీ దానికి దశాంశనం మన తర్పణం, దానికి దశాంశం మార్జనం, దానికి దశాంశం. ఇప్పుడు అమ్మవారి మంత్రం కాబట్టి కన్యా భోజనం అనేది ఒక 10 కన్యలు వెళ్తే ఇప్పుడు 1 लाख का 10% क्या 10,000. 10,000కి 10% 1,000 తర్పణ. మన దానికి ఒక 10% 100 మార్జన, అంటే అభిషేక మంత్రం. మార్జన ఆమె అని చెప్పుకుంటే అదే మంత్రం వేయాలి. దాంతో పాటు ఒక 10% మనం ఏమొచ్చి 10 కన్యలకి భోజనం చేపిస్తే, మళ్ళీ దాని తర్వాత గురు పాద పూజ చేసి గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంటే ఆ మంత్రం అక్కడ సిద్ధించింది అన్నమాట. ఇది కంప్లీట్ గా కాళికామాత పూజ. ఈ కాళికామాత పూజ చేసిన ఇంకా దశమా విద్యలు ఏదైనా ఒక మహావిద్య పూజ చేసినా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ఒకటే విషయం ఏముంది ఏంటంటే, మీరు ప్రతిరోజు అమ్మవారు పూజ చేయాలి. అంటే దేవి సప్తశతి ఒక పారాయణం చేయాలి. ఆ దేవి సప్తశతి యొక్క వైబ్రేషన్ తోని ఇవి తొందరగా వర్కౌట్ అవుతుంది. దేవి సప్తశతి చేయకుండా ఒక టెక్నికల్ గా మీరు మంత్రం జపం చేస్తున్నారంటే అమ్మవారి గురించే మీకు ఏం తెలియదు, మీకు మంత్రం సిద్ధించదు. అందుకోసం దేవి సప్తశతి చేస్తూ లేకపోతే దేవి భాగవతం పక్కన చదువుకుంటూ డైలీగా నిత్యంగా మెల్లగా ఈ మంత్రం డైలీ జపం చేసుకుంటూ ఇట్లా మీరు సిద్ధించుకోవాలన్నమాట. ఇలా కాళిక ఒక సాధన ఉపాసనా క్రమం అనేది ఇలా ఉందన్నమాట. అంటే చిన్న మస్తా అమ్మవారు ఎందుకండి అట్లా కట్ చేసుకుని తల చేతిలో పట్టుకున్నట్లా ఉంటుంది? వన్నిని ఇంకా డాకిని ఇంకా అమ్మవారికి ఇద్దరు స్నేహితురాలు, వన్నిని ఇంకా డాకిని. వాళ్ళందరూ ఒక నీళ్ళలో స్విమ్మింగ్ లో వాళ్ళ స్నానాలన్నీ చేస్తున్నారు. అంటే వన్నిని ఇంకా డాకిని వీళ్ళిద్దరికి ఒక కడుపులో ఒక నొప్పి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు రాలే, దాన్ని ఆకలి అంటారు. ఆ నొప్పికి మన అందరికి తెలుసు, మనందరూ మానవులు కాబట్టి మనకి తెలుసు. వాళ్ళు ఏందబ్బా నాకు కడుపులో ఫుల్ నొప్పి అవుతుంది అమ్మ అని చెప్తారు. అరే అమ్మకి ఆకలి అవుతుందా? ఓకే. వీళ్ళిద్దరికి ఆకలి ఫుల్గా అయితే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది,
బయట వచ్చేసి తల కట్ చేసి తల కట్ చేస్తే 3 అందులో 2 రక్తధారాలు వాళ్ళిద్దరు నోళ్ళు పోతుంది, 3వ రక్తధార తన నోళ్ళలో అమ్మవారి నోళ్ళలో పడుతుంది. ఆ రూపాన్ని చిన్న మస్తికా రూపం అంటారు. అంటే ఒక తల్లి ఒక ప్రేమతత్వం తన పిల్లల కోసం తన ప్రాణాన్ని కూడా అమ్మవారు ఆహుతి అనేది ఇచ్చేస్తుంది. అది అమ్మవారు ఒక ప్రేమతత్వం. ఇందులో నార్మల్ గా మనం ఎన్నో ఇప్పుడు అమ్మవారి ఈమెకి ఇంకా రాజరప్ప దేవి అన్నారు కదా ఇందాక. ఆ రాజరప్ప దేవి చిన్న మస్తిక ఒకటే అనమాట. రాజరప్ప అని చిన్న మస్తిక, ఆ తీర్థం పేరు రాజరప్ప. చాలా తక్కువ మందికి చిన్న మస్తిక ఉపాసకులకి చాలా తక్కువ మందిలు ఉన్నారు. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చిన్న మస్తిక ఉపాసకులే చాలా తక్కువ. నార్త్ ఇండియాలో అందరూ తెలుసు రాజరప్ప అంటే చిన్న మస్తికా దేవి. ఇప్పుడు కామ్ దేవత రతి వాళ్ళిద్దరు పైన వాళ్ళిద్దరు నిలబడి అమ్మవారు ఒక రూపం ఉంటుంది. ఆ రూపానికి అట్లానే పూజ చేస్తారు. దాని ఇంకా ఎన్నో రకాల కథలు, ఇంకా కొన్ని కథలు ఎలా ఉన్నంటే ఇంకా డాకిని వన్నిని కాకుండా జయ విజయ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి అమ్మవారి రక్తం తగ్గిస్తారు, అట్లా కూడా ఉంది. కాకపోతే ఓవరాల్ గా తిప్పేసి చిన్నమస్తిక స్వరూపం అనేది చిన్నమస్తిక మహావిద్యది ఇట్లానే ఒక స్టోరీ వస్తుంది అనమాట. అంటే ఏంటి ఆ ఉపాసన చేయడం వల్ల ఏం కలుగుతుంది సాధకుడికి? దశ మహావిద్యలో ఏ అమ్మవారికి ఇది ఇవ్వదు అనేది ఉండదు. కాళికా మాత మనకు అన్ని ఇస్తుంది, వేరే అమ్మవాళ్ళ దగ్గర పోయే అవసరం లేదు. తారాదేవి అన్ని ఇస్తుంది, వేరే అమ్మవాళ్ళ దగ్గర పోయే అవసరం లేదు. షోడశి అన్ని ఇస్తుంది. కాకపోతే వాళ్ళ స్పీడ్స్ ఇంకా వాళ్ళ ఒక దీంట్లోనే తేడా వస్తుంది. ఇప్పుడు కాళికా మాత ఫటాఫట్ ఉంటుంది, ఉగ్రంగా ఉంటది. ఇంకా మనకు షోడశి మాట సౌమ్యంగా ఉంటది, స్లోగా ఇస్తుంది. ఇంకా మిగతా మహావిద్యలు వాళ్ళ ఒక దీని నుంచి ఇస్తారు. కాకపోతే ఈ చిత్తమస్తిక ఉపాసన చేసిన భక్తులందరికీ చిన్న మస్తిక ఏం చేస్తుంది, ఆమె బ్యాలెన్సింగ్ గాడ్ అనమాట. బ్యాలెన్స్ ఈ లోకానికి ఆ లోకానికి ఇంకా మధ్యలో ఉన్న లోకానికి మూడింటికి బ్యాలెన్స్ చేస్తే సేమ్ చిన్న మస్తిక ఒక భక్తులు ఎవరైతే వాళ్ళకి ఆమె ఆ రకంగానే బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయనకి ఎలా అది అందాలి ఆయనకి అలా అందించుతూ చేస్తుంది అనమాట. ఆయన ఎక్కడ అన్బ్యాలెన్స్ కాకుండా చూసుకుంటే బ్యాలెన్స్ దేవత మెయిన్ గా దశమహావిద్యలో. చిన్న మస్తిక అంటే మెయిన్ గా బ్యాలెన్స్ దేవత. భువనేశ్వరి మాత ఒక 14 లోకాలకి ఒక దేవత. భైరవి మాత క్యా కర్తీ హై సంఘర్షణ యుద్ధానికి వాటన్నిటికీ దేవత. ఈ బగళాముఖి గురించి చెప్పండి గురుగారు. బగళాముఖి దేవత చాలా ఇంపార్టెంట్ అనమాట. బగళాముఖి దేవత ఏదైతే శ్రీ విద్యలో వారాహిదేవి పనిచేస్తుంది. నార్మల్గా మనం శ్రీజ ఉపాసకులు మనం అక్కడ వారాహిదేవి ఏదైతే పనిచేస్తుంది ఆ పనులన్నీ అది అభిచారాది కర్మలన్నిటికీ వారాహి ఉంది. అది డైరెక్ట్ గా మహావిద్య రూపంలో బగళాముఖి చేస్తుంది. బగళాముఖి వారాహి కూడా దశమహావిద్యలో వారాహి దశమహావిద్యలో రాదు. అయితే ఈమె బగళాముఖి అది ఏం చేస్తే ఒక టైంలో ఒక పీరియడ్ లో ఒక రాక్షసుడు వస్తాడు. ఆయన కంప్లీట్ గా సైక్లోన్ పుట్టిస్తాడు. సైక్లోన్ పుట్టిస్తే అటువంటి రాక్షసుడికి అమ్మవారు ఆయన నాలుక పట్టుకుని ఒక గద్దతో తల పైన కొట్టేసి ఆయన మొత్తం కంట్రోల్ చేస్తుంది. అంటే దానికి మీనింగ్ మన జీవితంలో ఏ క్షణంలో అయినా మనం 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 మంచి చేష్టలేం చేయం. కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నామంటే మనకు కోతి బుద్ధులు మంచిగానే ఉన్నాయి, తక్కువ ఎవరికి ఏం లేవు. మనిషి ఏదో కోతి బుద్ధి చేసి ఏదో ఎన్నో రకాలైన అభిచారాది కర్మలు ఎవరికైనా చెడు చేయడం, ఒకరికి మంచి చేయాలని బుద్ధి రాదు. అటువంటి ఒక దాంట్లో మనకు కూడా ఎవరో చేస్తాడు. అయితే ఆ టైంలో మనకు అటువంటి శత్రులతోని మనని మనం కాపాడుకోవాలంటే అక్కడ వచ్చేది బగళాముఖి దేవత. బగళాముఖికి ఇంకా 3 దేవతలు ఉన్నారు. महास्तंभिनी और त्रैलोक्य स्तंभिनी और ब्रह्मास्त्र विद्या. వీళ్ళు 3 ఎల్లో కలర్లలో ఉంటారు. వీళ్ళు 3 అమ్మవారు ఒక రూపాలే. వాళ్ళు వచ్చేది ఆమె నుంచి వీళ్ళు 3 వస్తారు. ఈ మనిషి ఏ రకంగా ఆమెని మనం మీరున్న ఆమె ఉపాసకుడికి ఏ రకంగా బాధలు ఆ రకంగా ఆ రూపాలు వాళ్ళని సేవ్ చేస్తారు అనమాట. బగళాముఖి తాంత్రికులకి చాలా హెల్ప్ఫుల్ దేవత. ఇప్పుడు బగళాముఖి ఉపాసకులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ కి తంత్ర ప్రయోగాలు చాలా అవుతున్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళకి బగళాముఖి యొక్క పూజలు, బగళాముఖి యొక్క దిగ్బంధనాలు, బగళాముఖి కవచాలు ఇవన్నీ చాలా అవసరం పడుతుంది. ఇంకా వాటిని వాళ్ళు యూజ్ కూడా చేస్తారు, ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు.
అలా బగలాముఖి దేవత వాళ్ళందరినీ కాపాడుతుంది. అంటే గురుగారు మనం దశమహావిద్యల గురించి మాట్లాడుతున్నాం కదా, దీంట్లో తారాపీఠ్ అంటారు, తారా ఉపాసకులు ఎక్కువ మంది తారాపీఠకి వెళ్తుంటారు. ఈ తారా ఉపాసన అనేది ఎలా చేయాలి? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ ఇస్తారు. యాక్చువల్గా తారా అనేది దశమహావిద్యల గురించి మనం మాట్లాడినప్పుడు తారాదేవి గురించి మాట్లాడకపోతే మనం అసలు దశమహావిద్య గురించి మాట్లాడలేదనే దానికి మీనింగ్. తారాదేవి యాక్చువల్గా ఇప్పుడు భూమండలంలో ఫస్ట్ దశమహావిద్య గురించి ఎవరు మాట్లాడినారు? ఫస్ట్ మీరు నేను మనం అందరం వదిలేసి ఫస్ట్గా దశమహావిద్యలు ఉంటాయని. ఇప్పుడు అప్పుడు అవతారమైంది, ఇప్పుడు శివుడు మహావిద్యలో పుట్టినవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ దశమహావిద్య ఉపాసన క్రమంలో ఎలా తెలిసిందంటే తారాదేవితో. అది అసలు ఎట్లా తెలిసింది? దానికి మూల పురుషుడు ఎవరు? దశ మహావిద్యలు ఈ రోజు మన దగ్గర ఉందంటే దానికి మూల పురుషుడు ఒకడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి తారాదేవి సిద్ధి చేసిన వ్యక్తి. మొదటిసారి తారాదేవిని సిద్ధించిన ఆయన వశిష్ఠ మహర్షి. తారాదేవి ఒక పురుష రూపం రామచంద్ర భగవాన్. ప్రతి ఒక్క మహావిద్యకి పురుష రూపాలు ఉన్నాయి. దశమహావిద్యలు ఈ దశావతారాలకి ఇంటర్నల్ లింక్ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇంటర్నల్ లింక్ లో ఎవరు తెలుసా? కాళికా మాత. महामाया कालिका माता. कालिका श्री कृष्ण परमात्मा को कालिका है और तारा देवी का पुरुष रूप है श्री रामचंद्र जी. हर सबका है अंदर के తారాదేవి మన భారతంలో సహా బౌద్ధిజంలో కూడా తారాదేవికి చాలా పూజ చేస్తారు. మనం ఒక నీల తారాదేవికి పూజ చేస్తాము. గ్రీన్ తారా, अलग अलग नाम बहुत सारा नाम है తారాదేవిలో. కాకపోతే తారాదేవిలో మన దగ్గర ఉన్న ఒక దీనికన్నా వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. తారాదేవికి శ్రీ రామకృష్ణ పరమహంస జైసా భక్తి भी था. కాళీ మాతకు ఉన్న భక్తుల్లాగా రామకృష్ణ పరమహంస ఎలా అయితే అమ్మా అని చెప్పగానే అమ్మ వచ్చేస్తుంది, అలా ఆయన పేరు భామాకేపా. భామాకేపా యాక్చువల్ గా భామాకేఫా అది బెంగాలీలో అలా పేరు వచ్చింది. కాకపోతే వామా కేపా అంటే ఎవరు? పిచ్చోడు. ఇప్పుడు మనందరం పిచ్చోళ్ళు. ఇప్పుడు ఈ ఉపాసన అమ్మవాళ్ళు ఉపాసన చేసేటోడు ప్రతి ఒక్కడు డిగ్రీ దొరకాలంటే, సిద్ధి కాదు డిగ్రీ దొరకాలంటే పిచ్చోడు అయిపోవాలి. ప్రపంచం వాళ్ళని పిచ్చోడు అంటే ఆయన హ్యాపీ అయిపోవాలి. నన్ను పిచ్చోడు ఒక లెవెల్ వచ్చేస్తాను నేను అంత. అంటే దట్ మీన్స్ ఏంటంటే పిచ్చితనం అంటే ఒక వస్తువు కావాలంటే మనిషికి అంత మొండితనం రావాలి, పిచ్చి ఉంటుంది దాని మీద, పిచ్చోళ్ళగా మొండితనం రావాలి, అంత జగదంతా మర్చిపోవాలి. అమ్మా దశమి తల్లి, అదే అమ్మా ఎక్కడున్నావా తల్లాయ్, దశమి లోపల ఉంటావా తల్లి, అట్లా మనం అంత పిచ్చోడు అయిపోవాలి. అమ్మవారు శ్మశానంలో అమ్మవారు ఉండే తారాదేవి పంచముండి సాధన చేస్తుండే. 5 పంచముండిలు అన్ని మీకు ఐడియా ఉంది, భక్తులందరూ చూసేటోళ్ళు కూడా మంచి ఐడియా ఉంది. పంచముండి సాధన చేస్తుండే. ఆయన బట్టలు ఇంటి నుంచి ఫస్ట్ పోయిన తర్వాత అన్ని బట్టలు తీసి పారేసిండు. ఆయన పారేసి ఒక ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా ఒక 4-5 రోజులు ఇలా రౌండ్లు కొట్టున్నాడు లెఫ్ట్ టు రైట్ ఆ శ్మశానంలో. అందరూ ఏందబ్బా ఈయన ఎవరు బట్టలు తీసేసి తిరుగుతున్నాడు, పిచ్చోడు, కేపా శ్మశానం తిరుగుతూ కేపా ఎవరు, కేపాని వదిలేస్తాం. అక్కడ వాళ్ళ అమ్మ తారాదేవి ఒక విగ్రహం ఉండే. ఆ అమ్మవారికి ఎవరైనా నైవేద్యం పెడితే ఫస్ట్ పోయి ఆ నైవేద్యం ప్లేట్ అమ్మవారి దగ్గర నుంచి ఈయన గుంజుతుండే, గుంజి ఆ నైవేద్యంలో సగం ప్లేట్లో తింటుండే. తినేసి బాగుంది ఇప్పుడు తినొచ్చు. ఏ రోజైతే ఆయనకు నచ్చదో ఆ ప్లేట్ పెట్టకపోతుంటే అమ్మవారికి. మళ్ళా అక్కడ పూజారులు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఒకసారి తెలిసింది ఏంటబ్బా ఈయన అమ్మవారికి తినిపిస్తుంది అంటే ఫస్ట్ ఈయన తినేసి తర్వాత అమ్మవారు తినిపిస్తుంది చాలా లాగా. ఈయన తీసుకుపోయి రూమ్ లో వేసేయండి, ఎంగిల్ ప్లేట్ తినిపిస్తున్నాడు చాలా లాగా రూమ్ లో వేసేసాడు. రూమ్ లో వేసేస్తే అక్కడ అమ్మవారి దగ్గర ప్లేట్ పెట్టినాడు. అమ్మ క్షమించమ్మ తల్లి, మేము ఎన్నో ఘోరాలు చేసినాం, మాకు తెలియదు ఈ పిచ్చోడు ఇట్లా తింటుండు మీ ప్లేటు, ఇక తినమ్మ తల్లి అని తింటుంది. ఆ ప్లేట్ అనేది అమ్మవారు తింటలే. అమ్మ అయిపోయింది, అమ్మవారికి ప్రసాదం పెట్టాం తీసి తింటాను. ఇంకొక కాదు కాదు అమ్మవారు ప్లేట్ తినాలంటారు. తింటలేడని బావకే పెడితే తింటుంది కదా, ఇప్పుడు మనం పెడితే తింటలేదు ఎందుకు? తినాలి, మనం పెట్టినా తినాలి, తింటలేకపోతే ఎట్లా? అప్పుడు విగ్రహం నుంచి సౌండ్ వచ్చింది.
అరే మూర్ఖులారా, బామా కేప తిన్న తర్వాతే నాకు ప్లేట్ పెట్టండి, అప్పుడు నేను తింటానని. అప్పుడు బామా కేపని పిలిపించి ఆ ప్లేట్ తినిపించారు. ఆయన తినిపించిన తర్వాతనే అమ్మవారు ఆ ప్లేట్ తింటది. అప్పుడు తెలుస్తుంది బామా కేప అనేటోడు అంత గొప్ప సాధకుడు, ఆయన ఒక పిచ్చోడు కాదు. వామాచారం. ఇంకొకటి ఆయన కలిగి నువ్వు ఎందుకు బట్టలు ఇప్పేసి ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు బట్టలు అంటే తల్లి గర్భంలో ఎలా ఉంటాడు బాబు, నా తల్లి, నేను గర్భంలో ఉన్న బాబుని, నేను అలాగే ఆమె దగ్గర నగ్నంగా ఉన్నా. ఇప్పుడు నాకేం ఎటువంటి భావాలు, చెడు భావాలు ఏం లేవు. ఈయన ఇంకా పంచముండి సాధన, ఇంకా ఎన్నో రకాలైన తారాదేవి యొక్క సాధనలు ఇవన్నీ ఆయన చేసినాడు. ఒకసారి నాకు ఒక భక్తుడు వచ్చేసి, గురుగారు ఈ దశమహావిద్యలన్నీ ఉన్నాయి ఒకవైపు, ఈ అన్ని విద్యలని హ్యాపీ చేయాలంటే ఒక్కటిసారి హ్యాపీ అయ్యి అందరు ఫోటోలు పెట్టేసి అందరికి బొట్టులు పూలు పెట్టేసి అందరూ హ్యాపీ అయిపోతారు కదా. ఈ అన్ని విద్యలకి హ్యాపీ చేయాలంటే అందరికి బొట్టులు కుంకుమలు పెట్టడం కాదు, ఒక్కటి కింగ్ ఆఫ్ ద కింగ్ కావాలి. అప్పుడు అన్ని విద్యలు హ్యాపీ అయిపోతుంది. వీళ్ళందరూ ఫోటోలు కూడా అవసరం లేదు. ఆయన ఒక ఫోటో పెట్టేసి ఆయన ఫోటో ఎదురుగా కస్తూరి కిస్పే విలోం పైన పెట్టేసి ఓం నమ శివాయ అని ఆయన ఎదురు పెట్టేస్తే వీళ్ళ విద్యలన్నీ హ్యాపీ అయిపోతాయి. దశమ విద్యలు ఏ విద్య అయినా ఎంత అన్హ్యాపీ ఉన్నా అవి హ్యాపీ అయిపోతాయి. బిలోపతి అంటే శివుడే కానీ నార్మల్ శివుడు కాదు. శివుడు ఒక రూపం ఉంటుంది మహాకాల్, ఇంకొక శివుడు ఉంటాడు ఆయన మహాకాల్ చక్రవర్తి. మహాకాల్ చక్రవర్తిలో ఏం తేడా అండి? ఏం లేదు, ఇద్దరు ఒకటి కదా కాదు, చాలా తేడా ఉంది. మహాకాల్ అంటే ఎవరు? ఉజ్జయిని మహాకాల్ తెలుసు కదా, ఇందాక మీకు మహాకాళిలో చెప్పిన అదే మహాకాళి. నార్మల్గా మహాకాళి కాకుండా ఆ మహాకాళిలో ఈ మహాకాళి అన్ని కలిపేసి అదే మహాకాళి అనుకోండి. ఆ మహాకాళి ఏవైతే ఉజ్జయిని మహాకాల్, వీళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఒకసారి ఏమో వీళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఇద్దరు కలిసి ఒక్కటైపోయినారు, ఒక శక్తి అయిపోయినారు, ఒక జ్వాల, ఒక పుంజం. మనకి ఇట్లా లైటే కనబడుతుంది డయాజ్ చేస్తున్నట్టు, అందులో ఎవరు కనబడతలేదు. అట్లా జ్వాల కనబడితే ఆ జ్వాలక దగ్గర అయిపోయి ఒక రూపం ధరించింది. ఆ రూపం అయినా నల్లటి రూపం, లావా ఒక స్త్రీ రూపం ధరించినట్టుంది. భయంకరమైన కన్ను. నేను ఆ కన్నుతో చూసిన రూపం చెప్తున్నా అమ్మవారిది. ఇంత ఉంటది, హైట్ 5 feet, భయంకరంగా ఉన్నది. గోళ్ళు పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా ఆ రూపం చూసేది ఆమె కామ్ కళాకాళి. అటువంటి కామ్ కళాకాళి महाकाल नहीं बोला, महाकाली नृत्य करते हुए मिलजी एक बनता शक्ति बनता है, वही काम कला. అటువంటి కామ్ కళాకాళి యొక్క భర్త మహాకాల చక్రవర్తి. అర్థమైందా? మహాకాల్ చక్రవర్తి భర్తకి తేడా. ఇంకా ఏంటంటే ఈ దశ మహావిద్యలు అన్ని వచ్చేసిన శివుని పోనివ్వలే. ఆ టైం అమ్మవారి ఒకటిసారి కాదు, తర్వాత చాలా సార్లు చేసింది. శివుడే కదా, శివుడు చేసిన ఒక సైడ్ ఆయన ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు అన్ని మహావిద్యలు శివుని పోకుండా అన్ని వైపు నుంచి కవర్ చేస్తున్నాడు. శివుడు విస్తరించింటాడు. ఓం మహాకాల చక్రవర్తి హుంఫట్ స్వాహ అన్నాడు. ఏమన్నాడు? మహాకాల చక్రవర్తి హుంఫట్ స్వాహ సర్ర అని ఇవన్నీ విద్యల్ని ఆయన లోపల తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ దశ మహావిద్యలు ఆపని శివుడు ఒకడు ఉన్నాడు, ఆ శివుడికే మహాకాల చక్రవర్తి అంటాడు. మహాకాల చక్రవర్తి అంటే శివుడు శక్తి ఆపుతాడు, కానీ మహాకాల చక్రవర్తి తండ్రి, అమ్మవారికి తండ్రి, అందరికి శివుడికి తండ్రి, అందరికి తండ్రి. ఆయన ఈ మహావిద్యలన్నింటినీ ధరిస్తాడు, తన లోపల వేసేసుకుని పెద్ద రోగిగా ఆయనకి ఆపెట్టాడు ఎవరు అని. అలా మహాకాల చక్రవర్తి. అమ్మవారు తక్కువ కాదు బేట, అమ్మవారు కూడా అప్పుడు ధూమవతి రూపం ధరిస్తుంది. అమ్మవారు అందులో కలిసి ఆయన లోపల నుంచి వస్తుంది. అమ్మవారు ధూమవతి రూపం ధరిస్తుంది. ఎంత పెద్ద నోరు తయారు చేస్తుంది. ఆ మహాకాల చక్రవర్తిని తీసుకొని గర్భంలో పెట్టుకుంటది. పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైట్ కాదు, మహాకాల చక్రవర్తికో లేక దశమా విద్యని తన లయం చేసుకున్న మహాకాల చక్రవర్తి గొప్పవాడు. కానీ అటువంటి మహాకాల చక్రవర్తికి కూడా అమ్మవారు ఏం చేస్తుంది? ఇంత పెద్ద నోరు తయారు చేసేసి తన లోపల మింగేస్తుంది. మింగేసి భయంకరమైన ఉగ్రమైన ఒక రూపం తెలియస్తుంది.
ఆ భయంకరమైన ఉగ్రమైన రూపం చూసేస్తే ఆమె మొత్తం నల్ల చీర మొత్తం భయంకరంగా ఉంటుంది, ఇంటికాలంతా కుల్ల కుల్లగా, బొట్టు గిట్టు ఏముండదు, అవసరం లేదు, గోల్డ్ గిల్లు భయంకర రూపం ఉంటుంది. ఆ స్వరూపాన్ని మహాధూమావతి అంటే, ధూమావతి వేరే, ఆమె మహాధూమావతి. ఇక ఆమె మహాధూమావతి స్వరూపం చాలా చాలా అది. ఆ మహాధూమావతి అంటే ఇంకా గొప్పదా గురుగారు? మళ్ళీ ఇక అంతే, ఇక మహాధూమావతి కన్నా పెద్దగా శక్తి లేదు కదా. మహాధూమావతి అయిపోయింది. శివుడు ఎక్కడున్నాడు? ఆమె గర్భంలో ఉన్నాడు. శివుడు ఆమె గర్భంలో ఉన్నాడు. ఆమె లోపల నుంచి శివుడు ఓం అని గట్టిగా సౌండ్ చేస్తాడు. ఆమె బయట అయితే ఆయన శివుడు రాలేడు, మొత్తం కంట్రోల్ చేసి మహాకాల చక్రకి పెట్టింది ఆమె. కానీ లోపల నుంచి ఓం అని సౌండ్ వస్తుంది. రోమ్ రోమ్ వస్తాయి, పసుపు రంగు బయట పడుతూ ఉంటుంది, మొత్తం పసుపు కలర్ అయిపోతాయి. ఆమె లోపల నుంచి అప్పుడు శివుడు ఒక తేజస్సు రూపంలో వస్తాడు. ఆ స్వరూపాన్ని ఏమంటారు? बगलेश. वो स्वरूप बोलते हैं बगलेश. बगलामुखी बगलेश, हाँ बगलेश, लेकिन वो बगलेश नहीं है, ये है महाअवधूत, अवधूत स्वरूप है, अवधूत चक्रवर्ती, उसको बोलते हैं अवधूत चक्रवर्ती. महाकाल चक्रवर्ती हो गया, ये अवधूत चक्रवर्ती है. वो अवधूत चक्रवर्ती बगलेश का रूप धारण करता है. और अवधूत चक्रवर्ती बगलेश का आंखा भी पीला, सब पीला, हर चीज पीला रहता है. पल्लू इतना खच. फिर वो रूप के बाद उनका और एक रूप उसके अंदर से निकलता है. वो रूप सबसे भयंकर है शिव का, उससे भयंकर कोई रूप नहीं है. वो कौन है? संहार चक्रवर्ती. संहार चक्रवर्ती लाल कलर का जो रूप हो जाता है शिव का, पूरा दिगंबर रूप रहता है, बहुत सारा हाथ, बहुत सारा आयुध वगैरह रहता है. संहार चक्रवर्ती वाला. संहार चक्रवर्ती को भी देखा गया. आज तक दुनिया में उस तक पहुंचने वाला, उसके बारे में बताने वाला कोई ग्रंथ नहीं है. उसके बारे में सिर्फ तुम्हें बता रहा हूं. ये जो है श्री रामचंद्र भगवान को वशिष्ठ जी बताते हैं संहार चक्रवर्ती के बारे में. ये सबसे बड़ा ये स्वरूप है. संहार चक्रवर्ती इतना शक्तिशाली, इतना शक्तिशाली. फिर उनका बीज मंत्र क्या है? एक ही सिंपल, बहुत ठंडा रहता है उनका बीज मंत्र. इतना बड़ा आग है ना, उनका एक ही ठंडा बीज मंत्र क्या है? राम. संहार चक्रवर्ती का बीज मंत्र क्या है? राम. राम जो बीजाक्षर है, नाम है, वो रामचंद्र भगवान का नहीं है, वो है संहार चक्रवर्ती का. समझ में आया कैसा आया संहार चक्रवर्ती का? इसके अंदर से स्वरूप, ये संहार चक्रवर्ती का स्वरूप आता है. इतना शक्तिशाली रहता है. ధూమవతి ఎలా వస్తారంటే, ఇప్పుడు ధూమవతి దేవి ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, యాక్చువల్ ధూమవతి అవతారం కావడానికి కూడా కారణం ఏంటంటే అమ్మవారికి ఆకలి అవుతుంది. అప్పుడు శివుని భక్ష్యం చేసేస్తుంది, భర్తని తినేసింది కాబట్టి ఆమె వీడియో అవుతుంది, ధూమవతి రూపం అవుతుంది. మళ్ళా ఆమె ఏడుస్తుంది. ఆమె రోదన భరించుకోకుండా శివుడు లోపల నుంచి బయట వస్తాడు. అయితే ఆమె లోపల నుంచి చెమట రూపంలో వస్తాడు. ఆ చెమటనే పసుపు రంగులో ఉంటుంది. ఆమెనే బగలాముఖి దేవి అవుతుంది. అప్పుడు బగలేష్ రూపంలో శివుడు బయట వస్తాడు. అట్లా ఈ ఇద్దరు లింక్, ఈ స్టోరీలన్నీ ఇలా వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఒక సంహార చక్రవర్తి ఉన్నదా, ఇక ఆ చక్రం నుంచి సృష్టిలో ఎవరు బయట రాలేరు. మీకు చెప్తున్నా, రామ్ అనే నామ్ ఒక పవర్ ఎంత గొప్ప. రామ్ అంటే అంత గొప్ప నిప్పది. రామ్ అంటే ఓన్లీ రామ్ కాదు, రామ్ ఒక బీజాక్షరం, ఆ బీజాక్షరం అంత నిప్పుని ఫామ్ చేస్తుంది. అంత పవర్ ఉందన్నమాట. మాతంగి దేవి నిపుణతం. మాతంగి దేవి అంటే తన భక్తులందరికీ నిపుణతం. నువ్వు ఒక విద్య నీకు వచ్చు, ఆ విద్యలో మీకు ఎంతో వచ్చు, కానీ నిపుణుడు నీ తర్వాత ఎవరు నిపుణుడు కంప్లీట్ గా విద్య రావాలంటే, మాస్టర్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ దట్ విద్య, ఈ నిపుణతం రావాలంటే దట్ ఈస్ మాతంగి దేవి. ఒకటే మంత్రం ఆమెది, మాతంగి దేవిది ఒకటే మంత్రం. కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ. ఈ మంత్రాన్ని 10,000 సార్లు చేయాలి, ఎవరైనా చేసుకోవచ్చు. మంత్రాన్ని వశిష్ఠ మహర్షి ఇచ్చేస్తాను అందరికి.
ఈ మంత్రానికి గురువు అవసరం లేదు. ఇప్పుడు మీరు వింటున్నారా, నేను అయిపోయినా మీకు గురువు, మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కామిని రంజని స్వాహ 10,000 సార్లు జపం చేయండి, ఒక 1000 ఆహుతి లేయండి, మీ జీవితంలో వచ్చే పరివర్తన చూడండి. ఫస్ట్ 10,000 సార్లు జపం చేసుకోవాలి, 1000 ఆహుతులు ఇదే మంత్రం ఓం కామిని స్వాహ, మళ్ళా తర్పణ ఓం కామిని స్వాహ అంటే తర్పయామి అని చెప్పుకుంటూ తర్పణం చేయాలి. కామిని స్వాహ అనేది మనం దాని తర్వాత 100 మార్జనాలు, మళ్ళా 10 కన్యలకి భోజనం పెట్టేస్తే చాలు. అమ్మవారు ఈ మంత్రం ఒక ప్రభావం ఎలా ఉందంటే కంప్లీట్ గా ఈ అమ్మవారు గృహస్థ జీవితానికి మెయిన్ దేవత. ఎవరైతే గృహస్థులు ఉన్నారో, ఫ్యామిలీ ఉన్నది, మన చుట్టూ పరివారం ఉన్నారు, సబ్ హ్యాపీ, అందరికి మంచి హ్యాపీ పెడుతుంది అమ్మవారు. ఈ కామిని స్వాహ చాలా మంచి మంత్రం. లక్ష్మి సరస్వతి ఇద్దరు మధ్యలో ఉంటుంది, తంత్ర సరస్వతి అంటారు. ఈమెకి మరొక పేరు తంత్ర సరస్వతి. పీత సరస్వతి ఉంది, బగలామకి ఈజ్ ఎ పీత సరస్వతి. సరస్వతులు కూడా అష్ట సరస్వతులు ఉన్నారు. ఆ సరస్వతి వీళ్ళందరికీ ఇంటర్నల్ లింకులు, ఒక్కొక్కరికి పేర్లు గీలని ఇలా. అష్టలక్ష్ములు కాకుండా వేరే లక్ష్ములు కూడా ఉన్నారండి. వేరే లక్ష్మి ఈ మహాకాల చక్రవర్తికి భార్య. మహాకాల చక్రవర్తి భార్య సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి మహాకాల చక్రవర్తి భార్య. మహాకాల చక్రవర్తి ఎవరు? హరిహరి ఇద్దరు ఒక్కటే రూపం అయిపోతే ఆయన మహాకాల చక్రవర్తి అలా కూడా అంటారు. ఇంకా వాళ్ళ భార్య ఎవరు? సౌభాగ్య లక్ష్మి. భాగ్యం అంటే ఏంది గురుగారు, సౌభాగ్యం అంటే ఏంది ఒక ఆయన వచ్చి అడుగుతారు. మాకు తెలియదు, లక్ష్మి తెలుసు, ధనలక్ష్మి తెలుసు, అన్ని లక్ష్మి తెలుసు, సంపత్తి లక్ష్మి తెలుసు, సంపదలో అని, ధాన్య లక్ష్మి తెలుసు, ధాన్యం ధనం అన్ని. ఈ భాగ్యం అంటే ఏంది? సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏంది? ఇప్పుడు నువ్వు పర్టికులర్గా ఒక ఎగ్జామ్ ఇచ్చినావు, ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలి, దానికోసం కావాల్సిన ఒక పేపర్ నీ ఎదురుగా అక్కడ పడి ఉంది. అది వచ్చి ఈ పేపర్ పెట్టుకోరా, ఈ పేపర్ ఉంటేనే నువ్వు పాస్ అవుతావు, లేకపోతే పాస్ కావు. ఆ పేపర్ నీకు సరైన సమయంలో ఆ టైంలో నీకు అక్కడ కావాల్సిన వస్తువు నీకు దొరికిందంటే నీకు భాగ్యం ఉందా లేదా? ఉంది. మనిషికి ఎప్పుడు ఇంకా భాగ్యం ఉండాలి, అది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అంటే అంత ఉంది. నువ్వు ఏందంటే చేస్తావు అంటే ఇంకా నువ్వు ఏం టెన్షన్ పడకుండా నీకోసం ప్రికాషన్గా నీకోసం ఆలోచించి అమ్మవారు నిలబడి కూర్చుంటుంది కదా, ఆమె భాగ్యలక్ష్మి. ఓహో, ఆ సౌభాగ్యలక్ష్మి అంటే ఎవరని నీకు అవసరం లేదు, ఇట్లా పోతున్నావు, అవసరం లేదు. టక్కుమని కాలికి దెబ్బ తగిలింది, చూస్తే కింద ఒక రాయి ఉంది, రాయి కింద చూస్తే 500 నోట్లు గడ్డి. అవసరం లేదు, కానీ సౌభాగ్యం. అవసరం లేదు అయినా నీకు భాగ్యం వస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ సౌభాగ్యం. భాగ్యలక్ష్మి అయినా సౌభాగ్యలక్ష్మి వీళ్ళందరూ మహాకాల చక్రవర్తి భార్యలు ఇద్దరు. వీళ్ళు మహాకాల చక్రవర్తి భార్య ఇంకెవరు? కాంకల కాళి. ఇంకొకటి ఎవరు? నరసింహావతారం అవుతుంది. నరసింహావతారం నరసింహావతారం ఆయన చింపేస్తాడు. ఇంకా నూడల్స్, కడుపులో నూడల్స్ ఆయన మంచిగా కడుపులో నన్ను నరాలు పెగాలంతే గోళ్ళతో తీసేసి ఆయన రాక్షసుడికి వరం ఉంటుంది, ఆయన కత్తితో చంపలేం కాబట్టి ఆయన గోళ్ళతో చంపేసి ఆయన చంపేస్తారు హిరణ్యకశ్యప రాక్షసుడు. కాకపోతే ఆయన పాలేసి మళ్ళీ ఇంకా క్రోధంతో పోతూ ఉంటాడు. ఆయన ఎలా పాలే, దేవతలందరూ ఇంకా నరసింహస్వామి పోతున్నారు, ఇంకా ఆయన పోయే పాటికి ఇంకా నృత్యం చేస్తాడు నరసింహస్వామి. ఇక ఆయనని కంట్రోల్ చేయాలి. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను నరసింహస్వామి. ఆయన కంట్రోల్ చేయడం అయిపోయింది. శివుడు చూసి ఏం చేయాలి, ఎట్లా చేయాలి. శివుడు అప్పుడు ఏం చేస్తాడు, శివుడు చిట్క కొట్టగానే ఆయన రూపం చేంజ్ అయిపోయి ఆయన కూడా నరసింహస్వామి లాగానే రూపం ధరిస్తాడు. కాకపోతే ఇక్కడ ఏముంటది, నరసింహస్వామి రూపంలో నార్మల్ నరం సింహం రెండు కలిసి, ఈయన రూపంలో ఏంటంటే ఇంకా ఒక పశువు లాగా ఒక తోక ఇంకా రెక్కలు కూడా ఉంటది ఈయనకి. అన్ని ఇది శరభ అవతారం. ఈ స్వర్భాన్ని ఏమంటే శరభ రూపం. ఆ శరభ రూపం చూసేసి శరభానికి నరసింహది ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. శరభుడు ఏం చేస్తాడు, ఫస్ట్ 2 చేతులు పట్టుకొని ఆకాశంలో ఎగుతాడు. అప్పుడు నరసింహస్వామి శాంతమవుతాడు. శాంతి 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 అంటాడు శరభ రూపాన్ని చూసి. అప్పుడు శరభు ఇంకా అప్పుడు శరభానికి
ఒక మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. దేవతల మధ్యలో కూడా అహంకారం వచ్చింది, శరభునికి అహంకారం వచ్చేది. అప్పుడు ఆయన అహంకారం మళ్ళీ ఈయన విష్ణుమూర్తి తక్కువ చేయాలి. మళ్ళీ అప్పుడు నరసింహస్వామి చెక్క మంచి జంపు చేసేసి ఆయన భేరుండి అవతారం ధరించారు. 2 పక్షులు ఇట్లా నోరు, 4 కాళ్ళు, ఎంత పెద్ద పెద్ద 4 కాళ్ళు అంటే ఆ పక్షికి ఒక కాలుతో ఏనుగు పట్టుకోవచ్చు. ఎంత పెద్ద పక్షి అవుతారో అంత పెద్ద పక్షి అవుతాం ధరించి ఈ శరభుని పట్టుకోవడానికి పోతాడు. ఈ శరభుడు ఇంకా పెద్ద అవుతాడు. అప్పుడు భేరుండి తర్వాత మళ్ళీ గండ భేరుండి అవతారం ధరిస్తారు. గండ భేరుండి అవతారం ధరించి ఆయనని ఛాలెంజ్ చూస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, ఇక వీళ్ళిద్దరు ఒకరి మించి అహంకారాలు పెరుగుతూనే ఉన్నాయి. సృష్టి యొక్క నాశనం అనేది జరుగుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, ఆమె ఒక భయంకరమైన రూపం ధరిస్తుంది. ఆ రూపం పేరు ప్రత్యంగిరాదేవి. ముఖం సింహం లాగానే, నాలుక, ఇంకా రూపం గోళ్ళు గీళ్ళు ఒక డిఫరెంట్ రూపం ఉంటుంది. ఆ రూపం ధరించి వీళ్ళిద్దరిని तोरू कपड़े वो बजा देता है पतंगिरा देवी। మళ్ళీ ఆ పతంగిర దేవికి శాంతి कौन करता है? ఆ పతంగి దేవికి శాంతం చేస్తాడు महाकाल चक्रवर्ती। वो महाकाल चक्रवर्ती का एक वाइफ, काम कला काली एक वाइफ, पतंगिरा एक वाइफ, काम कला काली एक वाइफ, लक्ष्मी सौभाग्य लक्ष्मी एक वाइफ, भाग्य लक्ष्मी एक वाइफ, ऐसा इनका 4 वाइफ है। महाकाल चक्रवर्ती, महाकाल चक्रवर्ती ఏంది హరిహరాత్మక రూపం, హరిహరాత్మక స్వరూపం అన్నమాట। దశ మహావిద్య ఉపాసన చేస్తున్నారు అంటే మనకు ఆ ఉపాసన ఒక క్రమంలో ఒక అణు భాగమైన ఒక అణువే చేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నాం। కానీ మహాకాల చక్రవర్తి తెలిసి మనం ఉపాసన చేస్తే అది చాలా శ్రేష్టమైన భాగం। ఇప్పుడు కామ్ కళ కాళి ఏదైతే ఇందాక చెప్పిన కదా అమ్మవారి కాళికా రూపంలో, కాళికా రూపం అనేది దశమహావిద్యలో ఒకటి, కానీ అందులో ఆమె కాళికలు కామ్ కళ కాళి పరమ శ్రేష్టం। అందులో ఆమెకి తెలుసుకునే వాళ్ళు పరమశివుడు, ఆయన మహాకాల చక్రవర్తి, ఆమె పూర్తిగా తెలుసుకున్నాడు। ఈ దశమహా విద్య కంప్లీట్ గా నాలెడ్జ్ ఎవరికి ఉందంటే సృష్టిలో ఒకే ఒక్కరికి మహాకాల చక్రవర్తి, అదనమాట। ఇంకా మహాకాల చక్రవర్తి గురించి మనకి ఏం తెలియదంటే దశమహా విద్య గురించి మనం మాట్లాడతలేడు, మన దశమహావిద్య గురించి మాట్లాడతారు, ఏది మాట్లాడినా గాలి అది దట్ ఈస్ అ సత్య। ఇంకా మహాకాల చక్రవర్తి 4 భార్యలు, ఈ స్టోరీస్ ఇవన్నీ తెలిసి ఉండాలి। ఎవరైతే దశమహావిద్య ఇవన్నీ తెలియకుండా ఏదో ఒక విద్య ఏదో గురువు ఆశీర్వదించిండు తెలిసిపోయిందంటే దట్ ఈస్ ఓకే, తెలిసిపోయింది। కాకపోతే అన్ని తెలుసుకొని పెట్టుకోవాలి, ఇది చాలా అవసరం। మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు మన గుప్త లక్ష్మి గురించి, గుప్తంగా ఉండే వాళ్ళందరి గురించి మాట్లాడాలి। మనము గుప్తంగా ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాల గుప్త లక్ష్మి గురించి నవరాత్రులు జరుగుతున్నాయి, గుప్త నవరాత్రి ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి, మనం గుప్త శక్తుల గురించి, ఇంకా గుప్తమైన విద్యల గురించి, గుప్తం గురించి మాట్లాడదాం। ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం। అలాగే, చాలా సంతోషంగా। నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర। ओम जातवेदस्य सुर्वाम सोमर्धाति वेदसन प्रशस्ति दुर्गा विश्वा नावेव सिंधु दुर्त त्यग्नि। ओम श्री कात्यायने विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। దశమహావిద్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాధన చేస్తూ ఉన్నారు। ఏ సాధన చేస్తున్నా అది గురువు యొక్క అనుగ్రహంతోనూ వారి సమక్షంలోనూ వారి దిశానిర్దేశంతోనూ చేయాలి ఇది చేసి, ఎందుకంటే దాని నుంచి వచ్చే ఏ పరిణామాలనైనా సరే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు, వాళ్ళు ఆపగలుగుతారు। లేదు అంటే దాని నుంచి విపరీతమైన పరిణామాలు రావడం, దాని ద్వారా మనం అనుకున్న దానికంటే కూడా మరో విధంగా జరిగి ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు। అందుకని ఇలాంటి విద్యల్ని గురు సమక్షంలోనే మీరు అందరూ చేయాలి। ఏ విద్య అయినా సరే మనం వచ్చింది ఈ భూమి మీదకి ఏదో ఒక విద్యను నేర్చుకోవడానికి, పూర్తి సంపూర్ణ విద్యను నేర్చుకోవడానికి, కానీ ఆ విద్య యొక్క రహస్యాలు లోపల ఉన్నటువంటి రహస్యాలన్నీ గురువులకు మాత్రం తెలుస్తాయి। కాబట్టి ఇలాంటివి ఏదైనా మీరు సాధన చేయాలనుకుంటే తప్పనిసరిగా గురు సమక్షంలోనూ గురు అనుగ్రహంతోనూ గురువు ఇచ్చిన మంత్రాలతోనే చేయాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు చూస్తూనే శ్రీ సన్నిధి టీవీ। నమస్కారం।